దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగే ఒక అద్భుతమైన కూడికలో మనము చేరడం ఎంతో ఆశీర్వాదకరం. ప్రియులరా, అపోస్తలుడు యోహాను ప్రకటన 1లో సాక్ష్యం ఇస్తూ అంటాడు, మిమ్మల్ని చదవమని కోరలేదు, ఎందుకు వెతికలాట, నన్ను చూస్తూ వినండి. ఏమంటారంటే, నాతో మాట్లాడుచున్న వాని వైపు తిరుగగా నాకు ఇలా జరిగిందంటూ సాక్ష్యం ఇస్తాడు. పద్మాసు లంకలో అతి కఠినమైన పరిస్థితుల నుండి ఇరవై 24 పెద్దలలో ఒకరు లేచి వచ్చి తన కన్నీరు తుడిచి ఆదరించే పరలోకపు అనుభవాల దాకా తన పరిస్థితులు ఆశ్చర్యకరంగా మారిపోయాయి. ఎప్పుడు తెలుసా? మాటలాడుచున్న వాని వైపు తిరుగగా. బైబిల్లో మనకున్న ఒక చక్కని మాదిరి, మనతో మాట్లాడుచున్న వాని వైపు తిరిగి వినడం, అదొక మంచి క్రమం, మర్యాద కూడా. ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు మరొక దిక్కుకు ముఖం తిప్పుకోవడం ఏం మర్యాద చెప్పండి? వాక్యం చెబుతున్నప్పుడు కొంతమంది తదేక ధ్యానంగా బైబిల్ అంతా చదువుతుంటారు. వారు చాలా భక్తిపరులు అని ఎవరైనా అనుకుంటే పొరపాటు. వారెవరు అంటే ఎన్నడూ ఇంటి వద్ద బైబిల్ చదవని వారు. ఆ వచనం చూడగానే ఎంతో ఆసక్తి కనిపిస్తుంది. నిజంగా దేవుని మాట కదండి, అందులో ఆకర్షణ. అరే భలే ఉందే, ఇంటికాడ ఎప్పుడు చదవని తిని అనిగా అధ్యాయం అంతా చదువుకుంటూ ఉంటారు. దేవుడు వారితో మాట్లాడిన మాటలన్నీ కోల్పోతారు. దేవుని కృపలో అట్టి బుద్ధిహీనత మనలో ప్రవేశించకుండా చక్కగా ప్రభు మాట్లాడే మాటల వైపు మనస్సు నిలిపి దేవుని మాటలు విందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యమును ఆలకిస్తున్న సమస్తమైన వారులారా, పరమగీత గ్రంథానికి సంబంధించిన పరిచయాలు కొత్తగా చేయక్కర్లేదు. క్రైస్తవ సంఘానికి సుపరిచితమైన సువిశేషమైన గ్రంథం ఇది. ప్రత్యేకముగా క్రీస్తు ప్రభుని రెండవ రాకడకు సంబంధించిన ఆసక్తి కలిగిన వేద విద్యార్థులకేమి, ఉపదేశకులకేమి ప్రామాణికముగా తీసుకున్న దగ్గర ఎన్నో విలువలకు సంబంధించిన ఓ సర్వోత్తమ గ్రంథం పరమగీత గ్రంథమని, సుమధుర కావ్యం ఈ పరమగీత గ్రంథమని జ్ఞాపకం చేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇందులో క్యారెక్టర్స్ అన్ని కూడా పదే పదే పునశ్చరణ చేయని అవసరం లేదు. గత రాత్రి కూడా ఒక మాట మీతో జ్ఞాపకం చేశాను. ఎరుగని వారి కోసం ఒక్క మాటగా, ఇక్కడ ప్రియురాలు ఎత్తబడుతున్న సంఘం లేదా ఎత్తబట్టుకు సిద్ధపడుతున్న సంఘం, ప్రియుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఒకసారి ఆమేన్ అనండి బిడ్డలారా. పరమగీత గ్రంథములు ఇంకా ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన సమగ్రమైన చర్చ చేయుటకు ఇది పరమగీత గ్రంథ ధ్యాన కూడిక కాదు. ఈ కూడికలో ఆ గ్రంథములో నుంచి ఒక వచనాన్ని ఆధారం చేసుకొని దేవుని మనస్సులో ఉన్నటువంటి భావాన్ని ఆయన ఆత్మచేత నేర్చుకొని ఆ మహిమ కలిగిన దేవుని రాకడకు సిద్ధపడుటయే ఏకైక తాత్పర్యముగా ఈ ధ్యానమును మీతో కలిసి చేయుటకు ఇష్టపడి దేవుని ఆత్మ స్వాధీనమునకు అప్పగించుకున్నాను. కృపగల దేవుని ఆత్మ మనకు సహాయము చేయునుగాక. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్న ఒక మాట, నా ప్రియురాలా లెమ్ము రమ్ము అనే ఒక పిలుపును ప్రభు ఇస్తా ఉన్నారు. లెమ్ము అనే మాటకి అర్థం ఆమె నిలిచి లేదని, కూలబడిందో చతికిలబడిందో విశ్రమిస్తోందోనని. రమ్ము అనే మాటకి సాధారణ భావమే తన ఎదురుగా లేదనే కదా. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు అనిపించవచ్చు, కానీ ఒక్క మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు ఇప్పుడు చదవక్కర్లేదు, కానీ ఊరకొక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అదే అధ్యాయంలో, అదే సంభాషణలో
8వ వచనం నుండి మీరు ఒక్కసారి తలుచుకోండి. అక్కడ ఆలకించుడి, ఇప్పుడు నా ప్రియుడు వచ్చుచున్నాడు, మాట్లాడుచున్నాడు. కొండలు దాటి గుట్టలు దాటి నా ప్రియుడు ఎగసి వచ్చుచున్నాడు అంటూ భీషణ ప్రకటన చేసిన వ్యక్తి తీరా ప్రియుడు వచ్చేసరికి, తీరా ప్రభు వచ్చేసరికి ఆయనను ఎదుర్కొనలేదు అనే ఒక చేదు నిజం మీ దృష్టికి తీసుకురావడానికి నేనెంతో విచారిస్తున్నాను. ప్రియులారా, నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, ఇదిగో మన గోడకు వెలిగాతు నిల్చున్నాడు. పై వచనములో నా ప్రియుని స్వరం వినబడుచున్న, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, కొండలు దాటి గుట్టలు దాటి గంతులు వేస్తా వస్తున్నాడు. ప్రియులారా, ఒక్కసారి తలలు పైకెత్తి నా వైపు చూస్తే ఈ మాట వినండి. ఈ మాట ప్రకటించుచున్న వ్యక్తి ఎవరు? ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా మనం భావించాల్సిన ఒక వ్యక్తి. ఆ వ్యక్తి అనుభవాలు చూస్తే ద్రాక్ష తోటకు కావలిగాసిన వ్యక్తి, దేవుని సంఘం కొరకు శ్రమపడిన వ్యక్తి, చాలా ఫేర్గా ఉండిన బిడ్డే. దేవుని సంఘం అనబడిన ద్రాక్ష తోట కావలి బాధ్యతలు మోసిన కారణంగా ఎండకు కాలి శ్రమపడి నల్లబడ్డానని సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి, తన ప్రాణము కంటే అధికముగా యేసును ప్రేమించిన బిడ్డ, ప్రియుని చేతనే ఫరో రథాశ్వమని పొగరబడిన బిడ్డ, ప్రియునితో ఏకాంతపు అనుభవాలు కలిగిన బిడ్డ, దేవుని విందుశాలలో దేవుని చేత కొనిపోబడి బహుగా బలపరచబడిన బిడ్డ, నామకార్థ క్రైస్తవులతో పోల్చదగినటువంటి యెరూషలేము కుమార్తెలను పిలిచి, ఇదిగో యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకిష్టమగు వరకు లేపకయు కలత పరచుకుందని నాకు ప్రమాణం చేయండి. అవధులు లేని స్థాయిలో నేను నా ప్రియునితో సమయం గడపగోరుచున్నాను. ప్రేమకిష్టమగు వరకు అంటే ఏమిటి ప్రేమ? అది ఒక అందమైన భావనే కాదు, అనుభూతి కాదు. గాడ్ ఈజ్ లవ్ అని 1 యోహాను పత్రిక 4:8 చెబుతోంది. లేచుటకు ప్రేమకి ఇష్టమగు వరకు అంటే ప్రార్థనలో మోకరిస్తే, ప్రియునితో ఏకాంతపు సమయంలో గడుపుతున్న సమయంలో మోకరిస్తే, నా ప్రభు సంతృప్తి పడి నాకేదైనా ఒక మాట ఇచ్చి నన్ను తానే పంపే వరకు నేను ప్రార్థనలో సమయం గడపగోరుచున్నాను. నన్ను మధ్యలో పిలవనని, నన్ను డిస్టర్బ్ చేయనని, ఇదిగో యెరూషలేము కుమార్తెలారా నాకు మాట ఇవ్వండి అంటూ ప్రమాణము చేయించుకొని మరి ప్రార్థనలోకి వెళుతున్న బిడ్డలు ఇక్కడ మనకు కనబడుతుంటే, సెల్ ఫోన్ చేతులు పట్టుకుని ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి మోకరించే భక్తులకు ఏమర్థమవుతుందో నాకు అర్థం కాలేదు. నువ్వు పోయింది పర్సనల్ ప్రేయర్కి, నువ్వు పోయింది మార్నింగ్ డివోషన్కి, నువ్వు పోయింది ఏకాంత ప్రార్థనకి, నీ తలుపులు వేసి అంటే ఆ తలుపులేనా? సెల్ ఫోన్ పట్టుకెళ్ళిన తర్వాత ఇక తలుపులు వేసేది ఇంకా దరిద్రం కదా. నీ ఏకాంత ప్రార్థన సమయంలో ఈ దరిద్రం ఎందుకు, ఈ శోధన ఎందుకు? పెద్దవారు సరదాగా చెప్తారే, మాంత్రుడికి ప్రాణం చిలకలో ఉందని. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు కొంతమంది ప్రాణం వారి సెల్ ఫోన్లో ఉందని. సేవా తర్ఫీదు కొరకు కొంతమంది యువకులు నా దగ్గర ఉంటుంటారు. వారిలో కొందరికి పెద్ద పనిష్మెంట్ ఏంటంటే వాని ఫోన్ లాక్కోవడమే. వాని దగ్గర ఫోన్ తీసుకొని నా కబోర్డ్లో పడేసని వెలువెల్లాడిపోతుంటాడు. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ వెంటిలేటర్ తీసేసినట్టే. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇలాంటి ఉత్కృష్ట ఆధ్యాత్మిక శిఖరాగ్ర అనుభవాలు కలిగినటువంటి ఈ సంఘం ఏమని ప్రకటిస్తోంది? ఆలకించండి, నా ప్రియుడు వచ్చుచున్నాడు, ఇప్పుడు అతను వచ్చుచున్నాడు, గంతులు వేస్తూ వస్తున్నాడు, కొండలు గుట్టలు దాటి ఎగసి వచ్చుచున్నాడు. ఈనాటి మన ప్రధాన అంశం ఏమనగా, ఆయన వచ్చుచున్నాడని ఎవరు బాగా ప్రకటించారో, ఎవరు ప్రపంచానికి పరిచయం చేశారో, ఎవరు జనమును జాగృతి చేశారో వారే ఆయన ఎదుర్కొనే వారిగా లేరు. ఎంతో దుఃఖకరమైన సంగతి ఇది. తీరా ఆయన వచ్చి ఏమంటున్నారు?
నా ప్రియురాలా లెమ్ము రమ్ము, ఆలకించుడి, నా ప్రియుడు వచ్చుచున్నాడు అని చెప్పినప్పుడు ఆయన వచ్చేసరికి ఎదురుగా ఉండొద్దా? వెల్కమ్ చెప్పొద్దా? ఆయన ఎదుర్కొనవద్దా? రెండవ రాకడకు సంబంధించిన ప్రతి సందర్భంలో బైబిల్ నొక్కి వక్కానిస్తున్న పాఠం ఏంటంటే ఎదుర్కొనుట. ఇట్స్ నాట్ గాడ్స్ కమింగ్. దేవుడే వచ్చుట కాదు, ఆయన వచ్చేది కొంత, నువ్వు పోయేది కొంత. ఎదుర్కోవాలి ఆయన్ని. కలుసుకునే ఒక స్థలం ఉంది అక్కడ. నీ వైపు నుంచి చేయాల్సిన ప్రయాణం ఉంది కొంత. నువ్వు దాటిపోవలసిన అనుభవాలు ఉన్నాయి కొన్ని. నువ్వు ఎక్కి రావాల్సిన శిఖరాలు ఉన్నాయి కొన్ని. నువ్వు వదిలిపోవలసిన బంధాలు ఉన్నాయి కొన్ని. ఇదిగో దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది ఈ పూట. చాలా దుఃఖముతో, వేదనతో ఈ మాట ప్రకటించాల్సి వస్తుంది ఈ పూట. నేను ఎవరైతే యేసు రాకని బాగా ప్రకటించారో, ఎవరైతే యేసు రాకని బాగా హైలైట్ చేశారో, ఎవరైతే ఇదిగో మా ప్రభు వచ్చుచున్నాడని జనమును జాగృతి చేశారో, వారు ఆయన ఎదుర్కొనడానికి తగిన సిద్ధపడుతూ ఉండాలి కదా. మరి తేరా ప్రభు వచ్చి ఆయన నడుస్తున్నాడు. ఇప్పుడు దాకా ఏమరిచింది, నా ప్రియుడు వచ్చేస్తున్నాడు అని. ఆయన వచ్చి నువ్వెక్కడున్నావు బిడ్డ, నా ప్రియురాలా లెమ్ము రమ్ము. క్రీస్తు రాకడను ఎరిగిన వారే, రాకడను నమ్మిన వారే, రాకడను ప్రకటించిన వారే రాకడను ఎదుర్కొటకి సిద్ధంగా లేరనే మాట ఎంత వేదన కలిగిస్తుంది. ఈ సమాచారము ఎరుగని వారో, ఈ సత్యములు తెలియని వారో, అదంతా అబద్ధమని నమ్మకుండా విడిచిపెట్టిన వారో అయితే ఎంత బాధ ఎందుకండి? ఎవరు బాగా నమ్మారో వారే ఈ స్థితిలో ఉండటమా? ఈ సందర్భంగా వినగలుగుతున్న వారందరికీ నా మనవి, యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడేవారు రాకడకు సంబంధించిన అవగాహన, సమాచారము కలిగి ఉంటే చాలు అనే భ్రమలో ఉండొద్దు. రాకడకు వచ్చిన సమాచారము లేని వారే విడవబడతారు అనే అమాయకత్వం ఉండొద్దు. ఇట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ దట్ కెన్ హెల్ప్ యూ. యేసుని ఎదుర్కొనడానికి నీకు సహాయపడేది రాకడకు సంబంధించిన సమాచారం కాదండి, రాకడకు సంబంధించిన సిద్ధపాటు. ఆయన రెండవసారి తిరిగి వస్తాడు అని ఎరిగినంత మాత్రము చేత సాధ్యమా ఎదుర్కోవడం? ఎందరో అవాకులు చెవాకులు పేలుతున్నారు. ప్రపంచ ప్రజల చేత, కొద్ది మంది చేత, ఓ వర్గం చేత గురువు గారని పిలిపించుకుని ఒక పెద్ద ఆయన, వాట్ యు సే అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ అని అడిగితే ఎంత వ్యంగ్యంగా మాట్లాడారో తెలుసునా? మొదటిసారి వచ్చినప్పుడు ఈడ్చి కొడితే 11 మందిని తయారు చేసి వెళ్ళిపోయాడు ఆయన. మొదటిసారి వచ్చినప్పుడే 33 సంవత్సరాలు ఉన్నప్పుడే పెద్ద చేసింది ఏమీ లేదు. ఇక రెండోసారి వస్తే చేసేది ఏముంది? ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు ద వరల్డ్ అంటూ వ్యంగ్య బాణాలు వదిలి చాలా సంతోషించారు వారు. ఈ వేదిక మీదకి అడుగుతున్నాను పెద్ద ఆయన్ని, అయ్యా మొదటిసారి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు he couldn't make any difference. ఈ భూమి మీద ఎలాంటి వ్యత్యాసాన్ని చూపించలేకపోయారా? ఆయారం గయారం అనే బ్యాచ్లో యేసును చేర్చగలవా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ప్రపంచంలో నేను ఎవరో చూడలేదనుకుంటే ఎలా? వెలుతురు గడ్డంగా చెయ్యట్ల పెట్టుకొని ప్రపంచమంతా చీకటి అయిపోయింది అనుకుంటే ఎలా? అమాయకముగా నటించడానికి చేస్తున్న తెలివైన ప్రయత్నం తేటగా కనబడుతూనే ఉందిగా. ఈరోజు వినగలుగుతున్న వారందరికీ నా మనవి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ చరిత్ర మీద చెరగని ముద్ర వేసిన వారు మాత్రమే కాదు, చరిత్రను తిరగరాసిన వారని, కాలచక్రానికి ఇరుసుగా మారిన వారని, కాలమునకు పదార్థమునకు ఆవలి పక్కన ఉండే దేవుడు కాలములోనికి వచ్చి తాను సెలవిచ్చిన ప్రతి మాటను కాలానుగుణంగా స్పష్టంగా నెరవేర్చి
ఆది నుండి మనుషులందరికీ శత్రువుగా వారిని వెక్కిరించున్నటువంటి శత్రువైన మరణాన్ని తాను చంపి సమాధి గుండె చేల్చి తిరిగి లేచి ప్రపంచ మానవులందరికీ ఒక శుభ నిరీక్షణ కలిగించారు. మరణం తర్వాత నథింగ్ బియాండ్ అనే ఆలోచన దగ్గరే ప్రపంచం ఆగింది. కానీ యేసు ప్రభు వారు మోర్ బియాండ్ అనే సత్యాన్ని ప్రపంచానికి చెప్పి మరణం తర్వాత అసలు జీవితం కోసం ప్రపంచాన్ని సిద్ధం చేసినటువంటి అద్భుతమైన వాస్తవాన్ని ఎవరు కాదనగలరు? దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మహామహా సామ్రాజ్యాధినేతలు, చక్రవర్తులు కట్టుకున్న రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి, చరిత్ర పుటల్లో మాత్రమే ఉన్నాయి. కానీ ఒక యేసయ్య ప్రేమ రాజ్యం అంతకంతకు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ విస్తృతమవుతుంది, విస్తారమవుతుంది. నేడు ప్రపంచ జనాభాలో సగం జనాభా కంటే ఎక్కువ మంది గుండెల్లో కొలువైన దేవుడు యేసునాథుడు కాదా? ఈ మధ్య యేసు ప్రభు వారి గురించి బాగా చెబుతున్నారు అని మొన్న ఒక ఆయన అంటే, ఈ మధ్య చెప్పటం ఏమిటో, ఈ మొదటి శతాబ్దంలో లోకం ఆయన వెంట పోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉన్న మాట ఏమిటి? చూచితిరా మన ప్రయత్నములు ఎట్లు వ్యర్థములైపోయి లోకం ఆయన వెంట. నీదు చులో జో నా హోనా తా సబ్ హో గయా భాయ్. ఏం జరగకూడదని అనుకున్నో ఆల్రెడీ జరిగిపోయింది, చేయగలిగింది ఏమీ లేదు. మేడ పెంచి కళ్ళజోడు వేస్తే పట్టుకోలేక పగలగొట్టేసి వాచి పగిలిపోయిందిట, పెన్ను ఇరిగిపోయిందిట, ఇక మిగిలింది ఖర్చీఫ్. అది వేస్తుంటే వద్దులే అమ్మని వచ్చి తీసుకుంటాను, అన్ని మిగిలిపోతున్నాయని మెట్లు ఎక్కుతున్నాడు పెద్ద మనిషి. పగిలే అన్ని పగిలినాయి, ఇది పగిలేదు కాదు, ఇక వేస్ట్ ఎక్కబాకు. వ్యర్థ ప్రయత్నం ఇది. ఈనాడు నేను చేస్తున్న మనం వినాలి. నా బాధ ఏమిటంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడని, ఆయన తిరిగి వస్తాడని, మరలా వస్తాడని ఘంటాపథంగా ప్రకటించిన వారు ఆయన ఎదుర్కొనగలిగిన స్థితిలో లేకపోవడం ఎంత విచారకరం. వారి విశ్వాసం ఏమైనా సడలిపోయిందా? ఆ నమ్మకాలు వట్టివనే భ్రమలోకి వెళ్ళారా? ఏమిటి సమస్య? యేసు రాకడే ప్రధాన ఎజెండాగా, ఏకైక ఎజెండా సంఘాలు, సేవలు జరిగిన వారు ఈరోజు వింత వింత కార్యక్రమాల్లో బిజీ అయిపోయారే. ఆ మధ్య మ్యాగజిన్ కోసం ఒక కవిత రాస్తూ నేనేమన్నానంటే, యేసు తలుపు తడుచున్నారు, ఎవరూ వినిపించుకోవట్లా, ఎంతగా అరిచినా ఎవరూ తలుపు తీయట్లా, ఎందుకంటే అందరు క్రిస్మస్ వేడుకల్లో బిజీగా ఉన్నారు అని రాశాను. బిడ్డలారా, మీరు గమనించారా? They are celebrating Christmas without Christ. ఎంత విచారకరంగా నేటి క్రైస్తవ్యం తయారవుతుంది. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ప్రభు పిలుస్తున్నాడు. అయ్యో సంఘమా శ్వలమితి, ఓ నా ప్రియురాలా, నన్ను గురించి ప్రకటించిన దానా, నా రాకడను ప్రచారము చేసిన దానా, జనమును జాగృతి చేసిన ద్వారా ఎక్కడ పడిపోయావు? లేరా. ఇందులో ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ఈ వ్యక్తి యేసు ఎదురుగా ఉన్నదా? మీరంతా ఎందుకు మౌనం పాటిస్తున్నారు? అదొక వ్రతమా? ఇదొక నాజీరు అనుకుంటా. అట్లాంటివన్నీ నశించును కాక. చక్కగా నోరు చెప్పండి. ఇప్పుడు ఈ సహోదరి యేసు ఎదురుగా ఉన్నదా? యేసుని ఎదుర్కోగలిగిందా? అది లోపం కాదా? తప్పు కాదా? అందరికీ ప్రకటించి తీరా ప్రభు వచ్చేపాటికి ఎదుర్కోలేకపోవడం బాధాకరమైన విషయం కాదా? ఆమెను ఏమని పిలవాలి? ఓ ఈ నిద్రపోతూనే పదం సెట్ అయిద్దేమో, బలహీనురాలా, వ్యర్థ ప్రలాపనలు చేసిన మనిషి ఎన్నన్నా తప్పులేదు. తనని ఎదుర్కోలేకపోయిన మనిషిని, తన ఎదురుగా రాలేని మనిషిని, ఎక్కడో కోళ్ళపడి చతికిపడ్డ మనిషిని పట్టుకొని ప్రభు ఏమని పిలుస్తున్నాడు అంటే, నా ప్రియురాలా. ప్రపంచం యేసు వెనక పరిగెత్తడానికి మిగిలి ఉన్న ఒక అతిపెద్ద కారణం, ఆయన వెనకబడిపోయిన వారిని, బలహీనులను ఉన్నతమైన ప్రేమతో చూస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఆయన ప్రేమను గురించి ఒక్క మాట చెప్తాను.
ఆది నుండి పడిపోయిన వారు, బలహీనమైన వారిని ఆయన వెతికి వెంటాడి రక్షిస్తున్న ప్రేమ బైబిల్లో తేటగా మనకు కనపడతాయి. అంత పెద్ద దేవునికి కయ్యను దగ్గరకు వచ్చి బుజ్జగించి మాట్లాడేంత అవసరం ఉన్నదా మీరు చెప్పండి? నాన్న నువ్వు ఎందుకు అలాగున్నావురా, నీ ముఖం చిన్నబుచ్చుకోవడమేమి, నువ్వు అలా ఉండకూడదు నాన్న, నువ్వు సత్క్రియ చేస్తే బాగుండేది కదా, నువ్వు అలాగుంటే వాకిట్లో పాపం ఉంటుంది, జాగ్రత్త. దేవునికి అంత అవసరం ఉందా? వీడి ధోరణ చూస్తే, వీడి ఆలోచన విధానం చూస్తే, వీడి పద్ధతి చూస్తే శాపగ్రస్తుడిగా మారిపోయేలాగున్నాడు. వీడికి అడ్డుపడకపోతే, నాలుగు మంచి మాటలు చెప్పకపోతే అన్యాయం అయిపోతాడని దేవలోకం నుండి దిగివచ్చి ఒక బలహీనుడి కోసం, ఓ అసూయాపరుడు కోసం, ఓని ఎలాగైనా కాపాడాలని ఆరాట పడుతున్న దేవుని ప్రేమను చూసి ఆరాధించకుండా ఉండగలమా? పడిపోయిన వారి పట్ల, విఫలమైపోయిన వారి పట్ల ఆయన ప్రేమ ఎంత ఉన్నతంగా ఉన్నది. ఊరంతా చెప్పింది నా ప్రభు వస్తున్నాడు, నా ప్రియుడు వస్తున్నాడు. తీరా చూస్తేలే కప్పడాలి, గద్దించాలి. కానీ ఏమన్నాడు? నా ప్రియురాలా నువ్వు ఫెయిల్ అయిపోయావు. మొదటున్న మంట, కసి, రోషం లేవు నీ దగ్గర. నా రాకడ గురించి స్పృహ తగ్గిపోయింది నీ దగ్గర, సిద్ధపాటు తగ్గిపోయింది, నన్ను ఎదుర్కోలేకపోయావు, నా ఎదురుకి రాలేకపోయావు. అయినా నువ్వు నాకు ఇంకా ప్రియమైన దానివే. అయోగ్యులకు, అపాత్రులకు చూపటమేగా కృపంటే. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. స్మరణ ఫిలదెల్ఫియా లాంటి ఏ లోపము లేని సర్వశ్రేష్ఠ సంఘములలో సంచరించినట్లుగానే సర్వభ్రష్ట సంఘమైన లవోదికీయలో కూడా నా యేసు సంచరిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకా విచిత్రం చెప్పనా, ఏ ఒక్క లోపము లేని అద్భుతమైన సంఘమైన స్ఫురణ సంఘములోనేమో మరణం వరకు నమ్మకంగా ఉండవు, అప్పుడు కానీ నీకు జీవ కిరీటం రాదు అని హెచ్చరిక చేస్తాడు. సర్వభ్రష్ట సంఘమైన లవోదికీయ సంఘానికి వచ్చి నాకు తలుపు తెరిచావు, నీకు సింహాసనం అన్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని ప్రేమను మనం ఎట్లా అర్థం చేసుకోవాలా? ఇదండి దేవుని ప్రేమ. దైవజనుడికి మాదిరిది కాదా అంటే ఏమిటి అర్థం? ఎవడెక్కువ చెడిపోయాడో, ఎవడెక్కువ దూరం అయ్యాడో వాడికి ఎక్కువ కృప చూపాలని కదా దేవుని ప్రేమ. మరి మనం సోకాలుడు పరిశుద్ధులం, సోకాలుడు ఉపదేశం కలిగిన వారు, ఆత్మ కలిగిన వారు, అభిషేకం కలిగిన వారు, వాళ్ళకి ఉపదేశం లేదండి, అబ్బే వాళ్ళకి ఆత్మ లేదండి, అబ్బే వాళ్ళ సంఘంలో విషయం లేదండి, పక్కన పెట్ట, మన రేంజ్కి సరిపోడాడు. ఏ యేసుని ఫాలో అయ్యేది మనం? లవోదికీయ సంఘానికి ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చే యేసుని కదా. సర్వభ్రష్టత్వములో దిక్కుమాలిన దరిద్ర దిగంబర సంఘాన్ని పట్టుకొని తలపు తీస్తే చాలరాబోయ్, నీతో కూర్చి భోజనం చేస్తాను, నా సింహాసనానికి ఇచ్చేస్తానని ఆఫర్ ఇచ్చిన దేవుని సేవకులు కాదా మనం? Whom we have taken as an example in our ministry in our life. ఎవరిని పెట్టుకున్నామండి మాదిరిగా? వాళ్ళకి ఉపదేశం లేదు, వాళ్ళకి అభిదేశం లేదు, వాళ్ళకి ఆత్మ రాదు. నీకు వస్తుంది ఏ ఆత్మయే వచ్చింది? ద్వేషపాత్మ వచ్చిందా నీకు? అతిశయపాత్మ వచ్చిందా నీకు? Stop nonsense. It doesn't make any sense when you speak something from Bible with a hatred heart. ఈరోజు ఒక దైవ సేవకుడిగా మీ అందరికీ వాక్యం ద్వారా పరిచయం చేసే భాగ్యము పొందిన ఒక దీనదాసుడిగా మీకు బ్రతిమాలు చెప్తున్నాను. గొప్పగా ప్రకటించి చతికిలబడిపోయిన సంఘాన్ని పట్టుకుని ఆయన అంటాడు, నా ప్రియురాలా నువ్వు తిరిగి రాగలిగితే, నువ్వు పడి ఉన్న చోట్ల లేచి రాగలిగితే, నేను ఇప్పటికీ సగర్వంగా ప్రవచనం ప్రకటిస్తున్నాను, నువ్వు నా ప్రియురాలివని. చప్పట్లు కొట్టి దేవుని ప్రేమను కనపరచండి. ఎంత ఉత్తమ ప్రేమ అండి! ఇలాంటిదా యేసు ప్రేమ అని పాడాల్సింది కాదా ఇది? నా ప్రియురాలా, కూర్చున్న మీలో పరిశుద్ధాత్మదేవుడు ఒప్పింపజేస్తున్న నిజమే. ఇదివరకు నన్ను సీరియస్గా రాకడం మీద నేను లేను. ఆ సిద్ధపాటు తగ్గింది, ఆ ఎదురుచూపులు తగ్గాయి, ఆ నిరీక్షణ తగ్గింది, ఆ శుద్ధీకరణ తగ్గింది, ఆ నూనె నింపుకోవడం తగ్గింది. ఎంతైనా ఇదివరకు ఉధృతి, ఉద్వేగ సంబంధమైన సిద్ధపాట్లు తగ్గాయి. అయ్యో నా ప్రియునికి దూరం అవుతున్నాను, ఆయనకి ఎదురుగా నేను లేను,
ఐక్య విచారణలు కృంగదీశాయి. ఆత్మ సంబంధమైన ఒక దిగజారుడు తనం చల్లారే పరిస్థితి ప్రవేశించింది అనే బాధ నీ లోపల ఉంటే, పశ్చాత్తాపంగా అది మారుతూ ఉంటే, నీకు ఒక శుభవార్త చెప్తున్నాను. నువ్వు ఇంకా యేసుకు ప్రియమైన వ్యక్తివే, ప్రియమైన దానవే, ప్రియమైన వాడవే. నువ్వు తిరిగి రాగలిగితే చాలా. తిరిగి రా. ఒక మంచి మాట చెప్తాను మీకు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి చెక్కింటికి వచ్చాడు. పెద్ద విందు చేశాడు తండ్రి. The logical question by the elder son is, ఆడొస్తే విందు చేస్తావేంటయా? కనీసం ఒక కొత్త పనివాడు వచ్చినా పండగ చేసిన తప్పులేదు. వాడు నీ ఆస్తిని వేశ్యలతో పాడు చేసినాడు. నీ పరువు పోయింది, నీ ఆస్తి పోయింది, నీ ఆరోగ్యం తగ్గింది. పని వస్తా పోయి పట్టుకెళ్ళినప్పుడు 10 ఎకరాలు, వచ్చినప్పుడు 20 ఎకరాల పండగ చేస్తున్నావు. పట్టుకెళ్ళింది 1,00,000, వచ్చి తెచ్చింది 1,00,00,000 రూపాయల కృతజ్ఞత కూటం పెట్టావు. ఒంటి మీద బట్టలు కొల్లేవాడికి చెప్పులు కూడా ముఖం తాగాడాడు. ఆడొస్తే పండగ చేస్తున్నామంటే అందులో తర్కం ఏమిటంటే, వాడు తిరిగి వచ్చుట వలన నీకేమన్నా 10 రూపాయల లాభం ఉందా? ఎందుకో పెద్దన్నయ్యలు లాభాన్ని డబ్బుల్లో లెక్కలేస్తున్నారు. పెద్దోడు, నేను మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, అంత పెద్దగా ఆలోచించవద్దు. మనం అంత పెద్దరికి మేమొద్దు. మనకి మన తండ్రి ఇంకొకరుకున్నాడు తెలుసా? మన వల్ల జరిగిన అవమానం, మన వల్ల కలిగిన నష్టం, మనము తిరిగి వస్తే అంతా మర్చిపోయి మనము కోల్పోయిన స్థానం మనకి ఇవ్వడానికి ఇంకా ఎత్తైన స్థలంలో ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా? వాడు దూరముగా ఉండగానే అంటే అర్థం ఏమిటి? ఇంట్లో హాయిగా రివాల్వింగ్ చైర్లో కూర్చుంటే సాధ్యమండి? తాను ఒక ఎత్తైన స్థలములో ఉండి ఎదురు చూస్తూ ఉంటేనే కదా దూరముగా ఉన్నప్పుడే కనిపెట్టగలిగేది. పరిగెత్తుకొచ్చాడట. నీ కానుకలు కాదు, నీ చందాలు కాదు, నీ వలన దేవుని రాజ్యానికి ఏదో వచ్చేస్తానే కాదు, నీవు రావడమే పెద్ద లాభమని భ్రమిస్తున్న పిచ్చి ప్రేమ గల తండ్రి ఈ రాత్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ మీ సంఘాల విషయంలో, సంఘ కాపురుల విషయాల్లో కూడా నిన్ను కన్న నీ ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి ఎటుటో తిరుగుతున్నావా? నీ తల్లి సంఘాన్ని కాదని ఊర్లో పట్టుకొని తిరుగుతున్నావా? కొన్ని చోట్లకి వెళ్ళాక అర్థమైంది, నాదదే కరెక్ట్ స్థానం, నా స్థానం అదే, నేను ఆ పొలంలో ఉండాలి, నేను ఆ పండుగ సెట్ అవుతాను అని నీకు అనిపిస్తుంది. కానీ గ్యాప్ వచ్చేసిందిగా. ఇప్పుడు వెళ్తే బాగోదేమో, నన్ను వేరుగా చూస్తారేమో, నన్ను రిసీవ్ చేసుకోరేమో, నన్ను ప్రత్యేకంగా వెలిగా పెడతారేమో, ఆ ప్రేమ దక్కదేమో. దూరం అయిపోయిన నీకు అలా అనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ నిన్ను పోగొట్టుకున్న దగ్గర నుంచి నిద్ర ఎరుగని కనులు తెరిచి చూస్తున్న తండ్రికి ఆ మనసు లేదని జ్ఞాపకం చేస్తున్నాను. అతడు రాగానే, తండ్రి, పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేశాను, ఇక మీద నీ కుమారుడు అనిపించుకునే యోగ్యత నాకు లేదు, నీ కూలివాడిని ఒకనిగా పెట్టుకో అనే మాట చెప్పాలనుకున్నాడు. కానీ ఆ మాట చెప్పే అవకాశం కూడా తండ్రి ఇవ్వలేదు. రాయ్, ఇదేంట్రా, నా కొడుకుని కాదంటున్నాడు, ఏమేమి కోల్పోయినందుకు నా కొడుకు కాదంటున్నాడు, అవన్నీ అర్జెంటుగా అడిగివ్వండి, వాడు నా కొడుకుగానే ఉండి తీరాలి. పెట్టో ప్రశస్త వస్త్రం, మళ్ళీ చెప్పులు తోడుకో, ఉంగరం పెట్టో అన్న కొడుకు, ఎవడికి డౌట్ రాకుండా కోటం పెట్టో, భోజనాలు పెట్టో, ఏంటి నా కొడుకు. ఈ రోజున ఒక్క మాట మేము జ్ఞాపకం చేస్తున్నాను. తిరిగి వస్తే తండ్రి కౌకిట హత్తుకుంటే నీకు కలిగే ఆనందం దూరమైన సంవత్సరాల బాధనంతా మర్చిపోయేలా చేస్తుంది. రండి, యేసు దగ్గరికైనా మీ ఆత్మీయ తండ్రి దగ్గరికైనా
దైవిక సహవాసానికైనా నీ సంఘ సహవాసానికైనా తిరిగిరా. నీ దూరపు ఎడబాటు బాధను మైమరిచిపోయే ప్రేమను నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. ఎందుకంటే నీవు రావడమే పండగ చేసుకునే తండ్రి ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆ భాష నాకెంత ఇష్టం. తనను ఎదుర్కొనలేకపోయిన బిడ్డ, తనకెదురు రాలేని బిడ్డ ఏమని పిలువబడుతోంది? నా ప్రియురాలా, నా ప్రియురాలా. ఏమైపోయిందండి సంఘానికి? అది సార్వత్రిక సంఘమైన, భారతదేశ సంఘమైన, ఆంధ్ర క్రైస్తవ సంఘమైన, గుడివాడ సంఘమైన, యేసు రాకని ఎరిగిన సంఘమేగా, ప్రకటించిన సంఘమేగా, ప్రచారం చేసిన సంఘమేగా, అనేకులను రాకడ విషయమై జాగృతం చేసిన వారమేగా. ఏమైంది సంఘానికి? రాకడ సన్నద్ధత, సంసిద్ధత కరువైంది కదూ. వై? ఎందుకని? ఏం జరిగింది? యేసును మరిచిపోయిందా సంఘం? యేసును వదిలేసిందా సంఘం? వేరొకరితో ఉన్నదా సంఘం? చచ్చా లేదే. దెన్ వాట్స్ ద మ్యాటర్? ఏమిటి సమస్య? ఈ దినాన రాకడ సన్నద్ధత లేకపోవడానికి, రాకడ గూర్చినటువంటి అవగాహన కలిగి కూడా, ప్రచారము చేసి కూడా ఎదుర్కొనగలిగిన సిద్ధపాట్లు లేకపోవడానికి నేటి సంఘములో కనిపిస్తున్న ఒకటో రెండో లోపాలు మీ ఎదుటి పెట్టి, ఒకవేళ అవి నీలో ఉన్నాయేమో చూడగలిగేలా చేసి వాటిని విడిచిపెట్టి తిరిగి ఎదుర్కొనగలిగిన సిద్ధపాటు కొరకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరడానికి నీతో కలిసి ప్రార్థించాలని ఈ రాత్రి నేను ఇష్టపడతా ఉన్నాను. ఎంతమంది నాతో కలిసి ఆ ప్రార్థన చేయడానికి ఇష్టపడతారా? చేతులెత్తుకు మంచి స్తోత్రం చెప్పండి. ఎవరికో 2000 పంపిస్తే నువ్వు హాయిగా తిని పడుకుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, 10,000 వేసే వాళ్ళ అకౌంట్లో ఈ హాల్ చేస్తారు ప్రార్థన, నువ్వు హాయిగా నిద్రపోయి తిరగటం లేదు. ఈ రాత్రి మనం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏకీభవించే వాళ్ళు చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు బహుగా ప్రకటించిన సంఘం ఏమైంది రాకడ విషయంలో? నా ప్రియులారా లెమ్మో రమ్మో. ఇంకా ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు చూడండి. ఆయన అంటాడు, చలికాలము తీరిపోయాను, వర్షం ఇకను రాదు. గుర్తుపెట్టుకో ఈ మాట. వర్షాలు అయిపోయినాయి అంటే ఏ మాట చెప్తున్నాడు ఆయన? వర్షాకాలం అనండి గట్టిగా. బైబిల్లో రాయబడిన మాటలని ఎట్లా రాయబడ్డాయి? గత రాత్రి అనుకున్నాం కదా, ఉపమాన అలంకార రూపకంగా వ్రాయబడ్డాయి అనండి. సొమ్యం పోయింది మాట చెప్పడానికి. బతిమాలించుకొని భోజనం చేసే రకంలా ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అల్లి అల్లి మట్టికి చెప్తారు. ఎప్పుడు ఏ అడిగిన మాట్లాడు, చక్కగా స్పందించాలి, తిరిగి మాట్లాడాలి. దేవుని మాట నోటితో ఒప్పుకో. పోయేదేముంది? దరిద్రం తప్ప ఆశీర్వాదం వచ్చింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పాలి మంచిగా హల్లెలూయా. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుంది ఇక్కడ? దేవుని మాటను మీరు ఆలోచన చేస్తే వర్షాకాలం బైబిల్లో ప్రతిదీ ఒక ఆత్మీయ అర్థంలో ఇప్పుడు సింపుల్గా చెప్తారు ఒక మాట. వర్షాకాలం ఎట్లుంటుందంటే, మన సిద్ధపాటు తరచుగా ఆటంకపరచబడతారు. స్కూల్కో, కాలేజ్కో, డ్యూటీకో నీట్గా తయారై గబగబా క్యారేజ్ పట్టుకొని, బ్యాగ్ పట్టుకొని బయలుదేరి దబదబ వర్షం వచ్చేది, పరిగెత్తుకొని ఏదో చెట్టు కింద చేరటం, మళ్ళీ ఇంట్లోకి వచ్చేట శుభ్రంగా తయారై బయలుదేరి వర్షం వచ్చేసిందండి. వర్షాకాలం అంతా వర్షమే. డ్యూటీకి వెళ్ళినప్పుడో వచ్చినప్పుడో పని చేసినప్పుడు ఏదో ఒక ఆటంకమే. ఇది దేనిని సూచిస్తుందంటే, నీకు ఆసక్తి ఉన్నా, నువ్వు సిద్ధపడే ఉన్నా, ఏవో చిన్న చిన్న ఆటంకాలు రావటం వల్ల నువ్వు అనుకున్న స్థానానికి ఎదగలేకపోతున్నావు, కోరుకున్న గమ్యానికి చేరలేకపోతున్నావు. తరచుగా ఆటంకాలు వస్తున్నాయి. ప్రభు అన్నాడు, ఆ కాలం అయిపోయింది లేక. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. వర్షాకాలం అయిపోయింది. చలికాలం అనే మాటను గురించి ఒక్కొక్క మాటను సుదీర్ఘమైన వ్యాఖ్యానం చేస్తూ వెళితే ఒక్కొక్క పదం మీదే
ఓ గ్రంథోపన్యాసం చేయాల్సిన విషయం ఉంటుంది కదా పరమగీత గ్రంథంలో. విషయానికి న్యాయం జరగదు. అందుకనే త్వరగా ఒక్క మాట, చలికాలం అనే మాట దేనికి వాడబడుతుంది తెలుసా? చలికాలం యొక్క పరిస్థితి ఏమిటండి? నేటి వస్త్రధారణను చూసినటువంటి ఓ పెద్ద ఆయన బాధపడి అరకొర బట్టలు, పాపిష్టి బుద్ధులు, పనికిమాలిన వేషాలు చూసి అలిసిపోయిన పెద్ద ఆయన చలి మీద కవిత్వం రాయమంటే ఒక్క మాట రాశారు. ఏదో కాస్త ఆ కలం ఉన్న వాళ్ళం కనుక అట్లాంటి పదాలు దొరికితే మా పురాణం తృప్తి పడుద్ది. ఆయన అంటాడు, చలి సంస్కారం నేర్పింది అన్నాడు. నాకు సూపర్గా నచ్చేసింది అన్నమాట. నిజమే, ఎట్లాంటి పనికిమాల బుద్ధులు కూడా ఒళ్ళంతా కప్పుకునే దేవునికి స్తోత్రం. చలికాలము తీరిపోయాను అనే మాట ఎందుకన్నాడంటే, ఇంకాస్త పడుకుందాం, ఇంకాస్త ఇంట్లో ఉందాం, ఇంకాస్త మంచం మీదే ఉందాం అనే స్థితి ఉండదు. 5 అయిపోయింది, తెల్లారిపోయింది. రే 5 అయిందిరా, 5 అయిందిరా అంటే చచ్చిపోతున్నాం, చలి ఎముకలు కొరుకుతున్నాయి, ప్రాణం దీపాకు, అరగంటకు వస్తానులే బయటికి. మా ఫైతో ఒక చిన్నపిల్లడు ఉన్నాడు. రే పొద్దున్నే ప్రార్థన చేయాలంటే పాపం చిన్నపిల్లడు కదా, నా దగ్గరికి వచ్చాం. అంకుల్ అంకుల్ ఏంట్రా అంటే, దేవుడు 4ంటికి వింటాడా ప్రార్థన? ఎంతోమంది పెద్ద మనుషుల అద్భుతమైన స్వరం వాడు వినిపించాడు. శీతాకాలం పొద్దున ల్యాప్టాప్ అని అందమైన అప్లికేషన్ అది. శీతాకాలం కాస్త మంచం మీద ఉండేలాగా, కాస్త విశ్రాంతి తీసుకునేలాగా, కాస్త ముడుచుకునేలాగా మనిషిని ప్రోత్సహిస్తామంటది. బయటికి పోదామన్నా రానేవదాం. ఇందులో ఇంకొక దరిద్రం ఏమంటే, పగలు తక్కువగాను రాత్రి ఎక్కువగాను ఉంటుంది. దోశ ఎక్కడం ఎంతకీ తెల్లారదు, పుసుకుని సరిపోద్ది. చీకటి పడిపోతుంది. ఏంట్రా 5:30 అప్పుడు చీకటి పడిపోయింది, వెళ్ళిపోదాం. తొందరగా ఇంటికి చేర్చాలా, తొందరగా గూటికి చేర్చాలా, మంచానికి పరిమితం చేయాలా. ఇది కదా శీతాకాలం అంటే. ప్రభు అంటున్నాడు, చిన్ని ఆటంకాలకు ఆగిన కాలం అయిపోయిందిరా, మంచానికే పరిమితం అయిపోయిన ముసుగు వీరుడి కాలం అయిపోయిందిరా, లేచిరా. స్తోత్రం చెప్పండి గట్టిగా. వర్షాకాలము తీరిపోయింది, చలికాలము అయిపోయింది. మరి ఏముంటుంది దేవునికి స్తోత్రం? నాకు తెలిసిన భాషలో ఋతువుల ప్రకారం ఈ వర్షాకాలం అయిపోయి, ఈ చలికాలం అయిపోయి, మిగిలి ఉండేది, దొరికి పడేది వసంతకాలము. చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి. అదిగో నేను ఊహించాలి, అక్కడ రాశాడు, పక్షులు కోలాహలం చేస్తున్నాయి, దేశమంతటా సంరంభం మిన్నుముంటుతోంది, ఆశ్చర్యకరమైన మాటలు వినబడుతున్నాయి, పక్షుల సందడి కనిపిస్తోంది. ఇదంతా వసంత ఋతువును తెలియజేస్తుంది. వసంత ఋతువు అంటే ఏమిటి తెలిసినా? వసంతకాలం అంటే తెలిసినా? ఆకులన్నీ రాలిపోయిన తర్వాత మళ్ళీ కొత్త కొత్త చిగురులు పుడతాయే, ఆ కాలాన్ని వసంతకాలం అంటాం మన లెక్కలైతే. కానీ బైబిల్ లెక్కలో వసంతకాలం అంటే వేరు. ఈ క్యాలెండర్ని చూసి, ఈ కాలాన్ని చూసి, ఈ వసంతకాలం ఇది కాదు, ఈ 12 నెలల కాలాన్ని కాదు. పరిచర్య నానా విధాలు. అందరు స్తోత్రం చెప్పండి. భక్తురాలు పెట్టి గట్టిగా చెప్పాలి గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా. జాగ్రత్తగా నా మాట వినండి బిడ్డలారా. దేవుని వాక్యం నీకు తెలియజేస్తున్న ముచ్చట ఏంటి? వాక్యంలో రాయబడి ఉన్న ఒక ఆలోచన మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. వసంతకాలం అంటే ఆకులను రాలిపోయి మళ్ళీ వచ్చే కాలమే కదండి. ఇందులో పెద్ద వింతేముంది? వింతేమి లేకపోతే బైబిల్ ఎట్ట అయితే. మత్తయి సువార్త 24:32 ప్రభు మాట్లాడుతూ ఆయన అంటాడు, ఇదిగో మీకు ఒక ఉపమానము చెప్పుతున్నాను. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు అది వసంతకాలం సమీపించిందని గుర్తుపెట్టుకో అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పరేమండి? హల్లెలూయా. ఓరుకోండి. మరీ చిత్రం. కానీ ఏ చెట్టు అయినా నువ్వు సపరేట్గా చెప్పక తండ్రి, కలిసిపో జనంలో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బిడ్డలారా జాగ్రత్తగా నా మాట వినాలి. దేవుని వాక్యాన్ని మీరు ఆలోచన చేస్తే మనం గమనించేది ఏంటంటే, ఏ చెట్టు ఆకులు రాలిపోయి వచ్చినా అది వసంతకాలం కాదట. 12 నెలల ఓ సంవత్సర అవధిలో వస్తున్నటువంటిది కాదు ఏం చెప్పేది ఏంటి తెలుసా? వసంతకాలం అంటే అంజూరపు చెట్టు మళ్ళా చిగురించాలి. ఓ సోస్, ఇది ఎవరి పెరట్లో ఉంది అంజూరం? లోక 13లో చెప్పాడు, ద్రాక్ష తోట మధ్యలో నేనే వేసానులే. స్తోత్రం చెప్పండి గట్టిగా.
లూకా 13:6 ప్రభు చెప్తారు, ద్రాక్ష తోట మధ్యలో నేనే వేశాను ఒక అంజూరం. చిత్రం ఏంటంటే ద్రాక్ష తోట మధ్యలో పని కట్టుకుని, పడి లేచిన మొక్క కాదు, యజమానుడు స్వయంగా నాటి అట్టదాన్ని. నాటి ఇలాంటి ఒక తోట బల్ల పెట్టి, అబ్బాయి జాగ్రత్తగా చూసుకో, కంచెవై, నీరు పెట్టు, ఎరువై, అన్ని బాధ్యతలు పెట్టాడు కదా. విచిత్రం చెప్పనా, ఆయన ఏ తోటమాలి? ద్రాక్ష తోటమాలి. ఏ తోట కంచేశాడు? ద్రాక్ష తోటకి. ఏ తోటకి నీరు పెట్టాడు? ద్రాక్ష తోటకి. ఏ తోటకి ఎరువేశాడు? ద్రాక్ష తోటకి. ఏ తోటగా అంతాదే. కానీ ఈ నీరు, ఈ కంచె, ఈ భద్రత, ఈ ఎరువు దేనికి అందుతున్నాయి? దానికి అందుతున్నాయి. కొత్తగా వ్యాఖ్యానించాల్సిన సమయం పట్టదు, కానీ ఒక్క మాట చెప్తున్నాను. ద్రాక్ష తోట అనబడుతున్న సార్వత్రిక సంఘానికి బైబిల్లో ఉన్న ఒక పేరు కదా. సర్వభూతాల మీద ఏ దేశమైన భాష మాట్లాడువారే విశ్వాసములని వారైనా యేసు రక్తములో కొనబడి, వాక్యములో కడగబడి, ఆత్మలో ముద్రించబడి, మహిమ గల ఆ దేవుని రాకరికి ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళందరినీ కలిపి ద్రాక్ష తోట అన్నది బైబిల్. ఆ ద్రాక్ష తోట మధ్యలో అనగా సార్వత్రిక సంఘపు నడిబొట్టున కావాలని పెట్టాడంట, నాటాడంట. ఇప్పటికే మీకు అర్థమైపోవాలా, ప్రపంచమందంతట చెదరి ఉన్న సార్వత్రిక సంఘపు మధ్యలో నాటబడిన చెట్టు మరొకటి కాదు, ఇజ్రాయేలు దేశం, యోధా జాతి. ప్రభు అంటాడు, కొట్టబడింది ఆ దేశం, నరకబడింది ఆ దేశం, బహుగా బాధింపబడింది ఆ దేశం. అది కానీ మళ్ళా చిగిరింతే తట్టబుట్ట సర్దేసుకోండి, ప్రిపేర్ అయిపోండి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఇలాంటి 1-2 కాదు నాన్న సూచనలు చెప్పాడు. రాయించిన వర్షాకాలం అయిపోయింది, శీతాకాలము తీరిపోయింది, పక్షులు కోలాహలం చేస్తున్నాయి, పౌర స్వరము మన దేశంలో వినబడుచున్నది. ఇదిగో నా ప్రియుడు వచ్చుచున్నాడు. ఇంకా ముడుచుకుంటావే, ఇంకా చలికి దాక్కుంటావే, తూలమి తెలుసు, కట్లు తెంపుగా లేచి బయటికి రా. ఆ కాలం అయిపోయింది. ఇక చలికాలం కూడా తిరిగిపోయింది. ఇది వసంతకాలం, చిగురిస్తూ ఉన్న కాలం. ఇది మనము సిద్ధపడవలసిన కాలం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు స్వయముగా ద్వారము దగ్గరే ఉన్నానని గుర్తుపెట్టండి. ద్వారం దగ్గరే గుమ్మములో ఉన్నాడంట. మరొక అడుగు పెడితే సంఘంలోకి వచ్చేస్తాడు. యేసు రాకడ ఎంతో సమీపంగా ఉంది. ప్రియురాలా, ఇంకా తిండి, ఇంకా నిద్ర, ఇంకా ఏవేవో చిన్ని చిన్ని కారణాలు, లేచిరా నా ప్రియురాలా, లెమ్ము రమ్ము అని దేవుడు సంఘాన్ని పిలుస్తున్నాడు. నిద్రాన స్థితిలో ఉన్నావేమో. ఎందుకు? ఏం జరిగింది అసలు? ఇంతగా ప్రకటించిన సంఘం ఎందుకు చతికిలబడింది? ఆవిడ ఏం చేస్తుంది అసలు? నా ప్రియురాలా అని పిలుస్తున్నాడే ప్రభు. ఓసారి పరమగీత గ్రంథం 3వ అధ్యాయం మొదటి వాక్యం చదువుతారా? రాత్రి వేళ పరుండి, మీరందరూ చదివితే ఉపయోగం ఉండదు, ఒకళ్ళ చేతిలో మైక్ ఉంటుంది, వాళ్ళు చదివితే అందరికి వినబడతాయి. నో బైబిల్ రీడింగ్ కాంపిటీషన్స్, ఎవ్వరికి అవార్డులు లేవు. ప్రశాంతంగా చదివే వాళ్ళు మైక్ ఉంది కదని సుఖంగా చదవకుండా ఎల్లుగెత్తి చదవాలి. చదవ. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడకై ఉండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడి పోయి వెదకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకొంటిని. బిడ్డలారా, తలలు పైకెత్తి నా వైపు చూస్తూ ఒక మంచి స్తోత్రం చెప్తారా అందరూ? నిశ్శబ్దాన్ని ఛేదించి మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, దేవునికి స్తోత్రమని. హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. మీరు ప్రభువు మనతో మాట్లాడుతున్న ఒక మాట వినండి. నా ప్రియురాలా, లెమ్ము రమ్ము. తన ఎదురుగా లేని ఎక్కడో కోలబడ్డ చతికినబడ్డట్టుగా ఉన్న మనిషిని పిలుస్తున్నాడు దేవుడు అనుకున్నాం కదా. ఏం చేస్తోంది ఆ సంఘం? ఏమైపోయింది ఆ సంఘం అని అడిగితే, యేసయ్య మీద ప్రేమ తగ్గిందా?
యేసయ్య మీద భక్తి భావం తగ్గిందా అని ఎంక్వైరీ చేస్తే లేదు. ఆమంటుంది, ఓ ఇంటిలో నుంచి ఈ మాట వినబడుతోంది, నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా. అమ్మో, ఇక్కడ ఎవరు యేసును ప్రేమించిన బిడ్డలు ఉన్నారు, తన ప్రాణం కంటే అధికంగా క్రీస్తుని కలవరిస్తున్న వారు ఉన్నారు అని గబగబా ఇంట్లోకి వెళ్తే అక్కడ ఒక అద్భుతమైన భక్తురాలు మంచం మీద దర్జాగా పడుకొని యేసు రక్తమే చేయం ఏమంటుంది తెలిసిన పడుకొని, నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా. నెక్స్ట్ ఏమిటి, నేను మంచం మీద పండుకొని నా ప్రాణప్రియుని వెతికినను అతడు నాకే లైసెన్స్ ఇచ్చి అధికారం ఇచ్చి ముందు చెంపల మీద వాయించబోదును, ముందు లే మంచం మీద నుంచి. ఎంత దర్జా అండి, ఎవడైనా వెతికే పద్ధతి అదే అండి. అసలు వెతకటం ఏంటి? ఎక్లాస్గా మంచం మీద పడుకొని భక్తురాలు ఏమంటుంది తెలిసిన, నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆయన వెళ్ళిపోవటం ఏమిటి, పనికి మళ్ళీ మాట్లాడుతున్నాడు, నీ కోసం వచ్చేసాడు. వెళ్ళిపోయింది నువ్వు కదూ, మీటింగ్ పాయింట్లో లేనిది నువ్వు కదూ, కలుసు కొనవలసిన స్థానంలోకి రాంది నువ్వు కదూ, వచ్చేస్తున్నాడహో అని ప్రపంచానికి చెప్పి మంచం ఎక్కింది నువ్వు కదా, మళ్ళీ ఎదుగుతోందట. పోగొట్టుకున్న ప్రియుని వెతికే విధానం మంచం మీద పడుకునండి, ఇదండి వెతికే క్రమం అండి. అట్లాగని ఈ అమ్మాయి యేసును మరచి వేరొకరిని ప్రేమిస్తుంది. వచ్చి మనసులో కూడా ఇంకొకరు లేడు, యేసయ్యే ప్రాణప్రియుడు. యేసును మరచిందా లేదు, యేసును విడిచిందా లేదు. కాకపోతే ఇదివరకు మోకాళ్ళ మీద ఉపవాసంతో, వైరాగ్యంతో, కన్నీళ్లతో, చేతులెత్తి ఎదురు చూసి అంత తీవ్రత పోయి దర్జా మంచమే పడుకొని చూస్తుంది. ఇప్పుడు అంతే. ఈ వచనాన్ని మీ ఎదుటికి తేవడానికి పరిశుద్ధాత్ముడు నన్ను రేపిన కారణం ఏంటి తెలుసా? మంచి పరిశుద్ధులు, ఎలాంటి పాపములో పడని వ్యక్తులు, దేవుని కొరకు ఒక భయము కలిగి నీతివంతమైన జీవనము చేయుటకు తమను తాము అభ్యాసము చేసుకున్న పరిశుద్ధులు కూడా రాకడ సిద్ధపాటులో ఉన్నాను అని చెప్పేపాటి ధైర్యం ఎందుకు కోల్పోతున్నారంటే వాళ్ళు ఏదో పాపంలో పడిపోయి కాదు, వాళ్ళు ఏ చెడ్డ పని చేయటం లేదు. ఒకప్పటి తీవ్రత తగ్గింది, ఒకప్పటి తీవ్రత తగ్గింది, ఒక్కడి ఆసక్తి మంట తగ్గింది. అదే ఎదురు చూపులు, అయ్యే రాకడ పాటలు, నా ప్రాణప్రియుడా అన్నీ ఇదివరకు మోకాళ్ళ మీద జరిగాయి, ఇదివరకు నడివీధుల్లో జరిగాయి, ఇదివరకు 10 మందిని జాగృతం చేస్తూ జరిగాయి. ఇప్పుడు అవే పాటలు, అవే మాటలు, కాకపోతే మంచం మీద జరుగుతున్నాయి, మంచం మీద జరుగుతున్నాయి. అంటే సంఘం మునుపటి కంటే చెడిపోయిందనో, పడిపోయిందనో, నాశనం అయిపోయిందనో పెద్ద పెద్ద నేరారోపణలు నేను చేయటంలా. కానీ ఖచ్చితంగా ఈ నేరం మోపుతున్నాను ఏముంటుంది, మునుపటి క్రైస్తవ్యం కంటే, మునుపటి భక్తి కంటే, మునుపటి సంఘ క్రమం కంటే నేటి సంఘం సుఖానికి అలవాటు పడింది. ఖచ్చితంగా ఒక దైవ సేవకుని కూడా నేటి సంఘం మీద నేను మోపుతున్న నేరం ఇది. yes, I stand on my word. You can take it as my allegation on the church today. It's okay. వ్యభిచారంలో, మద్యపానంలో పడిపోల సంఘం ఓకే, పరిశుద్ధులు ఉన్నారు, నీతిగా తమ గుండెను కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ తీవ్రత తగ్గింది, ఆరాటం తగ్గింది, ఆ తపన తగ్గింది. ఎందుకు ఒకలాంటి రిలాక్సేషన్ మూమెంట్ వచ్చేసింది, ఒకలాంటి తీరిక భావన వచ్చేసింది. హాయిగా మంచు మీద పడుకున్నారు. సుఖానికి అలవాటు పడింది సంఘం. మళ్ళా చెప్తున్నాడు, సుఖానికి అలవాటు పడింది సంఘం, సుఖానికి అలవాటు పడింది సంఘం. ఇందాకే నాకు ఒక పాంప్లెట్ వస్తే ప్రజలందరినీ ప్రార్థన చేయమని నన్ను స్టేటస్లో కూడా పెట్టాను. నేను ఆ సభల పేరు వింటేనే నాకు ఆశ్చర్యం వేసింది. నాకు ఆంగ్లము ఇతర ఇత్యాది భాషలు పెద్దగా రావు, కానీ తెలుగు అయితే కొత్త గొప్ప వచ్చుగా.
ఆ వచ్చిన తెలుగులోనే అర్థమై సావాలి, టైటిల్ మండిపోరు. ఏమిటా టైటిల్ తెలుసా? అభివృద్ధి నామ సంవత్సర అభివృద్ధి నామ సువార్త సభలంట. ఏమిటది? ఉన్న 4 గంటలు పీక్కుని తెచ్చాను కాసేపు. అభివృద్ధి నామ సువార్త సభలో. అసలు సువార్తకి నామం పెట్టిన బ్యాచ్ కాదు ఇది. అభివృద్ధి నామం ఏమంటారా పిండాకుడు? కడుపు రగిలిపోయిందా కదా, ఇదేంటారు అసలు? అందులో వద్దన్న పిండ ప్రసంగికులు అందరూ ఉన్నారు. బహుశా వాళ్ళకి ఎవరికి క్యాండిడేట్ పంపితే రేవెట్టేసి ఉండేవారు. ఈ పాటి ఏంటర్ ఇదని, ఈ దరిద్రం కింద మా పేరు ఎందుకు వేసేవారని తగుపెట్టే ఉంటారు ఈ పాటికి. అందులో ఉన్న దైవజనుల గురించి ప్రస్తావించడానికి నాకు ధైర్యం సరిపోవటం లేదు. పెద్ద పెద్ద వాళ్ళు దేవునికి స్తోత్రం. ఏం సువార్త అంట? ఏంటి అసలు నీ నామం ఏందిరా? అభివృద్ధి నామం. మొన్నకైనా అంటాడు, yes we preach prosperity gospel, what's wrong in that? ఆహా, సన్మానం చేయాలి మహానుభావ. అవును, మేము అభివృద్ధి సువార్తను బోధించదము, తప్పేమున్నది? తప్పుల కుప్ప. తప్పేమంటారా? మొత్తం తప్పులే. యేసు ప్రభు వారు సువార్త ఏం చెప్పాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, ఇక డబ్బులే డబ్బులు అని చెప్పాడా? ఆరోగ్యానికి 6 సూత్రాలు, ఆర్థికానికి 7 సూత్రాలు. ఏం పుస్తకం రాసుకుని వచ్చేవారు నువ్వు? యేసు ప్రభు వారు చెప్పిన సువార్త అదేనండి. మీకు సింపుల్ లాజిక్ చెప్తానండి. మోషే అనండి. దేవుడు మోషే గారిని పిలుచుకున్నారా? ఎవడా మౌనం నశించదు కాక మాట్లాడరే. నీ సొమ్మ యావదాస్తుకు వరదలో కొట్టుకుపోయినట్టు ఫేసి పెట్టావు, చెప్పా దేవునికి స్తోత్రం అని. ఇదొక్కడు చెప్తారే, దానికి మాట్లాడరా పెట్టరా. దేవుడు మోషేని పిలిచాడా? ఐగుప్తుకు పంపాడా? అసలు నాకు ఇప్పుడే రాకుండా వచ్చేసినట్టు కొంది నాకు. మంచి వాళ్ళు రా బాబా. మా అయ్యా స్తోత్రం నాయనో. పంపాడుగా ఎవరి దగ్గరికి? ఫరో దగ్గరికి. అది ఆన్సర్ కరెక్ట్. ఫరో దగ్గరికి వెళ్ళాక ఇప్పుడు ఏం చేయాలా? ఏమండి ఫరో గారు, మా దేవుడు పంపాడండి, మా ప్రజలు బాధలు పడుతున్నారండి, వారందరికీ డబల్ బెడ్రూమ్ కట్టించాలండి. I say in the name of the Lord Almighty, you need to sanction double bedroom flats to all Israelites who are suffering at Goshen. Hallelujah. Otherwise I will kill you, elder son, you know. అర్థం చేసుకోండి. మోషే ఐగుప్తులోకి పంపబడింది ఏ విధము చేతనైనా ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తులోంచి విడిపించడానికి, ఐగుప్తులో బెటర్ ప్యాకేజీ ఇప్పించడానికి కాదు. ఈ దరిద్రం నశించునుగాక. ఐగుప్తులో తెవించబడాలి, ఐగుప్తులో స్థిరపడాలి, ఐగుప్తులో ఇల్లు కట్టాలి, ఐగుప్తులో శాలరీ పెరగాలి, ఐగుప్తు రాజుకి నీకు మంచి ఫెలోషిప్ ఉండాలి. That is not gospel, but of course nonsense. The gospel is by all means at any cost bring out a people from Egypt to the promised land, which is the core spirit of the gospel. ఏ విధము చేతనైన ఒక వ్యక్తిని లోకమైన ఐగుప్తుల నుండి వాగ్దాన దేశమనే పరలోకమునకు వేళ్లతో పెళ్ళగించి తీసుకొచ్చారంటే ఈ లోకము నుంచి విడిపించరా బాబు అంటే లోకంలో ఎట్ట సెటిల్ అవ్వాలో, ఎట్ట దీవించాలో మానాయ్. ఏం బోధిస్తున్నావు నువ్వు? ఈ భక్తురాలు చూడు, మంచం మీద పడుకుంది. పడుకొని నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా. చూసేవాడికి ఎలా ఉంటుంది తెలిసిన? ఈ బిడ్డ పవలించను ప్రభునే తలచుచుండెను. ఎంత భక్తి, ఎంత భక్తి. సరైన గద్దించలేక ఏం ఎతకడం అంది లే అని చెప్పేవాడు లేక. ప్రభుని కోరుకుంటున్న ప్రజలారా,
ప్రభుని ప్రేమిస్తున్న ప్రజలారా, ప్రభుని ఆరాధిస్తున్న ప్రజలారా, రాకడను ఎదురు చూస్తున్న ప్రజలారా, నువ్వు ఇదంతా నిజమే కనుకైతే నువ్వు నీ మంచాన్ని వదిలిపెట్టాలా, నీ సుఖాన్ని వదిలిపెట్టాలా, వైభోగాలు వదిలిపెట్టాలా, తృప్తిగా తిని పడుకున్న కాలం వదిలిపెట్టాలా. నువ్వు మంచానికి కంచానికి అంకితమైపోయిన బతుకులు కాదు. వాటిని వదిలి, వాటిని కాదని, ఇదిగో నా ప్రియుడు వచ్చుచున్నాడని ఆయనకి ఎదురు వెళ్ళగలిగిన ఒక వైరాగ్యములోనికి, ఒక సిద్ధపాటులోనికి, ఒక ఆరాటములోనికి రావాలి. పడుకున్న స్థితిలో చూడండి, నా ప్రాణప్రియుడా నిన్నింకా ప్రియురాలా అని పిలుస్తున్నాడు ఆయన. దేవుని ప్రేమతో చెలగాటమాడుతా. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక కవిత రాసి అందులో కొన్ని పదాలు అన్నాను. ఏమిటా పదాలంటే, ప్రేమకే కోపం వస్తే, సహనానికే విసుగొస్తే, సమాధానమే పగబడితే దిక్కుండు తిరిగి నాశనం అయిపోతావని రాశాను. దేవుని ప్రేమతో చెలగటమాడద్దు. ప్రతి కోటానికి వెళ్ళిపోవటం, హల్లెలూయా ఆమేన్ అని కేకలేయటం, దర్జాగా వెళ్ళి పడుకోవటం కాదు. నీ భక్తిలో మార్పు రావాలి, తీర్మానంలో మార్పు రావాలి, సుఖభోగాలు తగ్గాలి, విలాసాలు తగ్గాలి, నిద్రమత్తు తగ్గాలి. నేటి తరానికి మనవి చేస్తున్నాను, వాడబడుతున్న మహోన్న పరిశుద్ధులకు కూడా అందరికీ వందనాలు. ఈ బ్యాచ్ మొత్తానికి, ఈ తరం, ఈ జనరేషన్, వీళ్ళకున్న కృపారం ఏంటంటే నిద్ర రాదు సార్. 12 అవని 1 గంట 2 నిద్ర రాశారు. ఎంత పనిని చేస్తారు. అలాగే పొద్దున్న కూడా ఎప్పటికీ మెలకు కూడా రాశారు. ప్రపంచంలో ఎంత సోమవారిపోతాడైనా 9 నీళ్ళకి నీళ్ళు లెగరు. మహా సోమవారిపోతున్నవాడు 5 లేదు, 6 లేదు, 7 లేదు, 8 లేదు, 9 లెగుతాడు. వీళ్ళు మట్టికి లేగరు. ఎందుకంటే మేము రాత్రంతయు ప్రయాసలో అలసితిమి. ఓ హల్లెలూయా. పెద్ద పెద్ద సలహాలు లేవు కానీ చిన్న మాట చెప్తాను. సాధ్యమైనంత తొందరగా పడుకోండి. సెల్ ఫోన్తో, సొల్లు కబుర్లతో టైం వేస్ట్ చేయకండి. చిన్న ప్రార్థన చేసుకొని బుద్ధిగా నోరు మూసుకొని పడుకోండి. వేగులు లేచి వేసే కాళ్ళు పట్టుకోండి. 1 గంట అయిపోయింది, రాత్రి లేట్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందనియా? మరి కోటం 2ంటికి అయిపోయిందిరా, 11 మరి 2ంటికి పడుకున్నా, 2ంటికి. ఈ 3 గంటలు ఏం చేసావు? అక్కడ కోటంలో 3 గంటలు పొందుకున్న మేలు కన్నా 3 రెట్లు ఎక్కువ దరిద్రాన్ని ఈ 3 గంటలు తెచ్చుకుంటాడు. ఇక్కడ కోటంలో ఏంటి? దేవుని హల్లెలూయా, యేస్ లార్డ్, ఆమేన్, ఓ హల్లెలూయా. ఇదంతా అయిపోద్ది. మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత అనే ఏంటి సంగతులు? ఆడెవడో చెత్త పెడతాడు, దరిద్రం పెడతాడు. ఓ రీ బాబోయ్, ఇదే కొంపలు ముంచేస్తుంది. ఇసిగిపోతారు జనం నాకు ఫోన్లు చేసి. 80% సమయం ఇది ఆఫ్ చేసే ఉంటుంది. 80% భక్తులందరి కోసం ఏదో 1 గంట పొద్దున, 1 గంట సాయంత్రం పెడతానంతే. ఈ లోపు గుద్దుకుంటూ వచ్చేస్తే పనికి మళ్ళీ మెసేజ్లన్నీ. మొన్న అర్ధరాత్రి సభ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు 12 ఈజీగా అవుతుంది కదా. రూమ్లోకి వెళ్ళాక ఆన్ చేసా ఫోను. మా పాస్టమ్మ కానీ, సంఘం కానీ ఏమైనా కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ఒకటి మెసేజ్ పెట్టాడు. దేవుడు మీకు తోడై ఉండును కాదని. నేను వెంటనే కాల్ చేశాను. ఎరా ఏం చేస్తున్నావు అన్న. అన్న ఏం లేదనియా అన్నాడు. ఏమన్నా మీటింగ్కి వెళ్ళావా అంటే లేదనియా. మరి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావురా? ఆడు ఇంటి దగ్గరే ఉన్నాడు. 12 అయిపోయింది. ఇప్పుడు దాకా ఏం చేస్తామంటే 12 అయ్యేదాకా నానా పనికి మళ్ళీ పనులు చేసి 12 అయ్యాక ఒక వచనం పెట్టి గ్రూపులో పడుకోండి. నీ సేవ మండిపోను. వీడిది ఈ సేవ అంట, ఈ సేవ. ఫోన్ పే, ఫోన్ సే ఈడు. నేనన్నాను, రే నువ్వు అర్జెంటుకు మారు మనసు పొందరా, తర్వాత వాక్యాలు పెడుతుంది కానీ అందరికీ మంచి అంతలందరూ ఆమెను చెప్పండి. కొద్దిమందే మంచి వాళ్ళు ఉన్నారని ఇటు తేలిపోయింది. స్తోత్రం. బోర మోగుద్దిరా నాయన, దండం పెడతాను. అందరూ స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఏమైనా చెడిపోయిందా షులమ్మితి? అమ్ముడు పోయిందా షులమ్మితి? ప్రభుని మరిచిపోయిందా షులమ్మితి? ప్రభుని విడిచిపెట్టింది ఏమీ లేదు సార్. నిప్పులాంటి క్యాండిడేట్. కాకపోతే ఈ మధ్య ఎందుకో సుఖం, ఈ మధ్య ఎందుకో పత్తాక పడుకోవాలనిపిస్తుంది. ప్రార్థన చేయమంటే కూడా దర్జాగా ఎల్లకింతలు పడుకొని
ఇక చివరి ప్రార్థన, తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగించుకున్నాననే పెద్ద మనిషి చేయవలసిన ప్రార్థన. వీడు పోతులో గుండా పడుకొని చేస్తున్నాడు. వీడు నీకేమో రోగంరా ఉన్న సిలువ ముద్దంగా బాప్తీసం పొందాడు, నాయన కలపడుతున్నావు నువ్వు అన్నాడు ఒక నన్ను. నేను అన్నాను, దేవుని కృపలో నా దగ్గర 2 శాఖలు ఉన్నాయి, 3 మేఘలు ఉన్నాయి, సుత్తుందిరా. అదేమిటి అన్నాడు. మరి ఆడు సిలువ మీద దొంగ, వీడు చర్చిలో దొంగ. ఈయన్ని కూడా అక్కడ ఎక్కిస్తుంది కానీ మారు మనసు ప్రార్థన రాదు వీడికి. ఎందుకన్నాను అలాగని తెలుసా? వినండి, ఆ దొంగోళ్ళు ఇద్దరి మధ్యలో ఎవరున్నారు? చెప్పండి. ఆయన బాప్తీసం పొందాడా? పొందాడు లేదా? ఈ పాపిష్టోడికి నా ప్రభువే బాప్తీసం పొందాడు, నేను పొందకపోతే ఎలా అనిపిస్తుంది? దొంగడు పొందలేదుగా. నీ ఊగిన ఊపిడి చాలుగా నాగరే. సైతాన్ కా బేటా చేసే బాత్ కర్నా నహీ మారాయి. పాపిష్టి మాటలు మాట్లాడావు కానీ వీడు ఏమంటాడు? నా ప్రభువే బాప్తీసం పొందాడు, నేను పొందపోతే ఎట్ట కాదు. దొంగడు పొందలేదుగా. వీడు ఎవరి పార్టీ? వీడు ఎవరిని ఫాలో అవుతున్నాడు? వీడు ఆదర్శం ఎవడు? అందుకే అన్న ఆడు శిలువ మీద దొంగ, మన చర్చిలో దొంగ. మనకు కూడా సేవలో కొంచెం దుఃఖం రావాలని యేసు బాణి పెట్టినట్టున్నాడు మనకి. ఆడి బ్యాచ్ కానీ వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇటు మా తమ్ముడేడి జాషువా డానియల్ గారు, నానా ఇప్పుడు నీ ఫోటో. పరువు దీపం అందరు కలిసి స్తోత్రం చెప్పండి. ఓరి చెప్పండి నాయన. ఓరి నాయన ప్రాణం పోతుందో కోడి. నేను అన్నాను, క్రీస్తునేడు పుట్టాను, మళ్ళీ ఒక 6 మాసాల గ్యాప్లో క్రీస్తునేడు లేచాను. ఇక ఇంత పొదుపుగా 2 చెప్పి ఇప్పుడు స్తోత్రం ఆడదా కొత్తాడా? ఆడికొస్తే 14 స్తోత్రంగా ఇసుకొచ్చుద్ది మీకు, ఉండబుద్ధి అయ్యిదాడా? మా చర్చిలో సంవత్సరాలు 2 సార్లు చెప్పి ఏంది 14 చెప్తాడు స్తోత్రం అని మీరు బయటకు వచ్చినా వస్తారు. నా బాధ అది. ఇంత కూటం పెట్టాక, ఇంత సేజీ కట్టాక స్తోత్రం మీద రిహార్సల్ చేయకపోతే పరలోకం ఎట పంపించేది మిమ్మల్ని? యేసు కూడా కోప్పటి ఏరా కనీసం స్తోత్రం కూడా నేర్పకుండా పంపించే వెళ్ళి అంటాడా పోతుంది మమ్మల్ని? చెప్పండి మంచి వాళ్ళందరూ. చూశారులే చెప్పండి చేతులు ఎత్తే. తమాష చూస్తున్నారు గుడ్లు వేసుకొని. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పాలి. ఇప్పుడు నా బాధ ఏంటంటే, చెడిపోయిన వాళ్ళు పడిపోయిన వాళ్ళు ఎత్తబడలేదంటే బాధ ఏముంటుంది? మంచి బిడ్డలు పోతున్నారండి. వాళ్ళు చెడిపోయిన వాళ్ళు పాపిష్టోళ్ళు కాదు, మంచి బిడ్డ అండి. కాకపోతే ఎందుకు ఆరాటం, ఆ ఆత్రం తగ్గింది. తెల్లవారుజామున అలారం పెట్టుకుంటే నియమించుకున్న గడియ కన్నా ముందే మెలకు వచ్చే ఆ తీవ్రత తగ్గింది. శనివారం వస్తుందంటే రేపటి కోసం సిద్ధపడి ఒకలాంటి ఎదురు చూపు, ఆ తీవ్రత పోయింది. ఉపవాసం పూటాలంటే అసలు ఇంటి మొహం చూడకుండా 3 రోజులు అక్కడే ఉండిపోయే అంత సీరియస్నెస్ పోయింది. సాయంత్రం దాకా ఎందుకండి? పగల కూటం అయిపోతే సాయంత్రం కూటలో ఇంటికి వెళ్ళి వచ్చేయాలి. ఎందుకని? ఏముండదు పని, వెళ్ళి తినేస్తారు. తినరు పాపం, కాసేపు ఏసీ వేసుకొని పడుకుంటారు. నేను చెప్పేది అబద్ధమా? మీరు ఇంటర్వ్యూ చేసుకోండి జనాల్ని. ఇంటికి వెళ్ళిపోయి గడ్డి గరిచి తినేసి వచ్చే రకమేం కాదు. 1 అవర్ చేస్తా ఏసీలో రిలాక్స్ అయ్యి. అమ్మయ్య మాస్టర్ గారు బాగానే చెప్పారు కండి, పద్దాక స్తోత్రాల చేతుల నొప్పులు చేయండి. కాసేపు ఏసీలో పడుకొని నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా, నా ఏసీ బాగా పని చేయాలి. చర్చిలో గడియారం అస్సలు పని చేయకూడదు. అయ్యగారు 6 కంటే మొదలు పెట్టేస్తున్నాడు ఆయన. అల్లెల్లో లేట్గా వస్తే స్టేజీ మీద క్లాస్ బిగుతున్నాడు అయ్యా. ఆయన గడియారం ఆగిపోను కాక, నా ఏసీ బాగా పని చేయను కాక, ఈ దుర్మార్గ ప్రార్థనలు నశించును కాక. అమ్మయ్య ఇప్పుడు తృప్తి పొందనా. సంతోషభరితమని స్తోత్రం చెప్పండి. నా బాధ మీకు అర్థమైందా? వీళ్ళు చెడిపోయిన వాళ్ళు, పనికి మళ్ళీ అయితే ఇంత బాధ లేదండి, మంచి వాళ్ళండి. కానీ ఎందుకో కష్టపడుట ఇష్టం అవ్వట్లేదు. ఈ మాట విను, ఏమి ఇష్టం అవ్వట్లేదు? సాతాను గారిని శోధనలు దేంతో జయించాలి? మనం మాట్లాడితే యేసు రక్తం, యేసు నామం, హల్లెలూయా, ఏమని వాక్యం ఇయే. ఇంకోటి ఉంది, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువురా. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదివి పెట్టు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా విన్నారా? క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సు ఆయుధంగా అనాలి. ఎలా? ఆయుధముగా అనండి. ఎలా చెప్పాలమ్మ? ఎలా?
ఆయుధము. జాగ్రత్తగా నా మాట విను. శరీరమందు శ్రమపడే మనస్సే ఒక ఆయుధం అంట. శరీరమందు సుఖపడే మనస్సే నిరాయుధునిగా మారుస్తుంది నిన్ను. జాగ్రత్త. భక్తుడు దేహంలో సుఖపడకూడదు. పౌలయ్య గారు ఏమన్నాడు తెలిసిన? దేహములో మూలుగుతున్నాము కదండి గారు. దేహంలో ఏం చేస్తున్నారంట చెప్పరే? విలువైన మాటలు మాట్లాడి నోరు తెరిచి స్తోత్రం హల్లెలూయ. అమ్మ ఇంత తీరుబాటు కూర్చున్నారు. గొంత నీకు ఏ క్లాస్ దొరికింది? అప్పుడప్పుడు కరెంట్ వస్తుంది స్తంభానికి. జాగ్రత్త. సోలం ఇది శల్యంలాగా ఉన్నావు. దర్జాగా మంచం మీద పడుకొని ఆమె చెప్తుందంటే ఏమో కూడా ఇంచుమించు అదే పొజిషన్లో చెప్పా 1 గంట దాకా నీకేం పర్లా. ఎంత అలిసిపోతే మటుకు అంత దుర్మార్గం ఏంటన్నా ఎదురుకుండా కూర్చొని ఈ ధైర్యానికి నమస్కారం. స్తోత్రం చెప్పండి. చెప్పు మంచిగా. హల్లెలూయా హల్లెలూయా. విన్నారా నా మాట మీరు బిడ్డలారా? ఏముంటుంది వచనం? శరీరమందు శ్రమపడే మనసే ఒక. ఇప్పుడు యోబు శ్రమల్ని శోధనల్ని సాతాన్ని జయించాడా లేదా అనాలి మీరు. జయించాడు లేదా? దేంతో జయించాడు? ఏ సురక్తం ఏ సురక్తం ఏ సురక్తం హల్లెలూయా ఏ చినామో ఎట్లా జయించాడా? ఎప్పుడు మేలేనా? కొంతకాలం కీడు పొందుదాంలేండి అన్నాడు. ఆడిపించకపోయిందా? ఇన్ని బాధలు పెడితే యేసు ప్రభుని వదులుతాడంటే బాధలు పడకూడదా పొందుదాం అన్నాడండి. ఇంకా ఇప్పుడు ఏ ఆయుధం ప్రయోగించాలో అర్థం అవ్వట్లేదు అడిగి. శరీరమందు శ్రమపడుటకు ఇష్టపడే మనస్సే ఒక ఆయుధంగా యోబు జయించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనకి శ్రమపడే మనస్సు, ఇష్టపడే మనసు లేదు. చిన్న తలనొప్పిరాగా వేసినాం. హల్లెలూయా హల్లెలూయా. తలనొప్పి వెళ్ళిపో. తలనొప్పి వెళ్ళిపోయింది, మెడనొప్పి వెళ్ళిపోయింది. నా దగ్గరికి మొన్న ఒకటి వచ్చాడు. అంతా అసలు అదిరిపోతుందని నొప్పి వచ్చేస్తున్నాను. ఎంతకు ముందు ఉందా ఇప్పుడే వచ్చిందా అన్న. ఇప్పుడేనండి అన్న. ఏడ కూర్చున్నా అన్నాను. చూపించాడు. మరి బాక్సులకి ఎదురు ఉండి కూర్చుంటే తలనొప్పి లేదు. ఎదురుగుండా బాక్సులు కాడి కూర్చొని తలనొప్పి అంటాం. ఎదురు పక్కన కూర్చో తగ్గిపోతే వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. ఆ రాత్రి తొలిపోతే వచ్చాడు. నిజమే దగ్గర మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. నేను ఒక మాట గుర్తు చేస్తున్నాను. శరీరంలో శ్రమ మనకు మేలు చేస్తుంది. ఆమె ఆమె ఆమె. ఇప్పుడు రాక నిజంగా కోరుకుంటున్నారా మీరు? ఆయన ఎదుర్కోవాలని ఇష్టపడుతున్నారా? రోజు రోజుకి ఏం తగ్గించాలి తెలుసా? నిద్ర. ఏం తగ్గించాలి? సుఖం, సుఖాసక్తి, శరీర సంబంధమైన తుచ్చమైన కోరిక. క్రమక్రమంగా మోతాదు తగ్గించాలి. అన్నిటి అంతము సమీపించింది. కొన్నవాడు తమది కానుట్టుగా, కలిగిన వాడు తమది కాదన్నట్టుగా ఉండాలి. మంచం మీద పరుండి నా ప్రాణప్రియుని వెతుకుతున్నాను. నాకు ఎప్పుడు ప్రభువే ధ్యాస అండి. సుఖాసక్తి మాత్రం తగ్గలేదండి. తగ్గాలి. ఏ లోపమలేని సంఘమైనను పరిశుద్ధతను కాపాడుకున్నాను. ఈ సుఖాసక్తి వలన ఆయన ఎదుర్కొనలేకపోయింది సంఘం. సుదీర్ఘంగా పొడిగించాలనే ఉద్దేశం లేక నేను తేల్చే ప్రయత్నం చేస్తాను. పరమగీత గ్రంథం 5వ అధ్యాయం మరొక కారణం కూడా మీకు చూపాలని ఆశిస్తున్నాను. చూడండి గ్రంథం, పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 3 నుంచి 5 దాకా. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుక్కొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయలేచి తిని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. చాలు బిడ్డలారా, ఒక మంచి స్తోత్రం చెప్తారండి అందరూ. చెప్పాలి మంచిగా. బిడ్డలారా, ఈ భక్తురాలను చూడండి. ఇక్కడ ఇందాక పరుండి ప్రాణప్రియుని వెతికింది. ఇప్పుడు ఏం చేస్తోందట? పై వస్త్రం తీసి పారేసింది, తలుపులు బిగించేసింది, పై వస్త్రం తీసేసింది,
చేతులకు ఏదో పరిమళ తైలం, గోపరస తైలం ఏదో పూసుకుంది. ఇవన్నీ పూసుకొని పై వస్త్రం తీసేసి రిలాక్స్డ్గా మంచం మీద పండుకుంది. ఈలోపు ప్రభు వచ్చేసాడు. వచ్చేసి ఏకంగా నేరుగా తలుపు తడుతున్నాడు. నా ప్రియురాలేమో రమ్మో. తలుపు తడుతున్నాడు. తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తడుతూ ఉంటే నా ప్రియుడు అని గుర్తుపట్టింది. అమ్మో, నా వరుడిని గుర్తుపట్టింది. నా ప్రాణ ప్రియుడిని గుర్తుపట్టింది. వెంటనే లేచి అయ్యో, నా ప్రియుడాన్ని పరుగులెడుతూ రావాల్సిన బిడ్డ కదా, అమ్మో నా ప్రభు వచ్చేసాడు కదా, పరుగులెత్తాల్సిన బిడ్డ కదా. ఆ ప్రియుడు ఏమనుకుంటున్నాడు? ప్రేమ కలిగిన వాడు, నా బిడ్డ ఎవరు అనుకుని తలుపు తీయటం లేదు, నేనని గుర్తుపట్టలేదని కిటికీ సందులో తను చేపెట్టి, బిడ్డ నేనే, చూడు నా చేతి గుర్తులు చూడు, గుర్తుపడతాను, ఈ గాయాలు చూడు నేను అని కిటికీ సందుల్లో చేపెట్టి, నేనే నీ ప్రాణప్రియుని అని తనకి గుర్తు చేయడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. నిజానికి ఇవి తెలియని వ్యక్తే కాదు, గుర్తుపట్టింది ప్రియుడని అంతా తెలుసు. అయినా ఈమె తలుపు తీయలేని స్థితిలో ఉన్నది. తీయగోరినను తీయలేని స్థితి. వస్త్రం తీసివేసింది. గబాల్ వేసుకుందామంటే చేతిలో ఏదో పూసుకొచ్చింది. దరిద్రం అంతా పూసింది. ఏంటో గోపరస తైలం అంట, ఏందో పరిమళ తైలం అంట పూసింది. ఏదో ఉంచుకోవాల్సింది ఏం చేసింది? తీసేసింది. అవసరం లేని ఏం చేసింది? పూసేసుకుంది. ఇక దగ్గర ఆయన వచ్చి తలుపు పడుతున్నాడు. నా ప్రియురాలేమో, నా ప్రియురాలేమో. తలుపు తీద్దామంటే వస్త్రం వేసుకోవాలి, చేతుల్లో ఏదో ఉంది. తలుపు తీస్తేనంట తలుపు మీద గడియల మీదగా కారిపోయి వేస్ట్ అయిపోతుందంట. గుర్తుపెట్టుకోండి, సంఘం కొంచెం సుఖం, నిద్ర, విశ్రాంతి, కంఫర్ట్ జోన్లోకి రావటం వలన రాకడ సిద్ధపట్టు పోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వెలుపటి అలంకరణ మీద ఆశ కలిగింది సంఘానికి. నేటి సంఘానికి ఉన్న మరొక లోపం, బలహీనత, వెలుపటి అలంకరణ మీద ఆసక్తి కలిగింది. ఎందుకో ప్రాముఖ్యమైన వాటిని పక్కన పెట్టేస్తుంది. వైరాగ్యం, సమర్పణ, ప్రతిష్ట, ఉపేక్ష, ఉపవాసం, సజీవ యాగంగా సమర్పించుకోవడం, సర్వాంగ హోమంగా దేవునికి బలైపోవడం, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి అప్రధానమైన, అనవసరమైన ఏవేవో తైలాలు, ఏవేవో రంగులు, ఏవేవో సామాగ్రి తన మీదకి తెచ్చుకుంటుంది. వీటి వలన యేసును ఎదుర్కొనే సన్నద్ధత కోల్పోతుంది సంఘం. రాకడ సూచనలు తెలుస్తూనే ఉన్నాయి. యేసుని అడుగుల సవ్వడి వినబడుతూనే ఉంది. తలుపు తట్టుచున్న ప్రియుని శబ్దం అర్థమైతేనే ఉంది. కిటికీ సందుల గుండా వచ్చిన దేవుని చేయి హెచ్చరిస్తూనే ఉంది. Even in this case, she was not against God. ఈ కేసులో కూడా ఆమె యేసుకు వ్యతిరేకం కాదు. మరేమిటి ప్రాబ్లం? యేసును మాత్రమే ప్రేమించే ఈ బిడ్డ ఇప్పుడు యేసుతో పాటు ఇంకా కొన్నిటిని ప్రేమిస్తుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. యేసును మాత్రమే ప్రేమించే ఈ బిడ్డ ఇప్పుడు ఇంకా ప్రేమిస్తుంది. ఏమిటి? వెలుపటి అలంకరణ, సుఖమయ జీవితం, వ్యక్తిగత జీవితం, స్వేచ్ఛాయుత జీవితం, పై వస్త్రం తీసివేయటం, తను నచ్చినట్టుగా బతకటం, స్వచ్ఛత్వం ఎక్కువైపోయింది, స్వేచ్ఛాధికమైపోయింది. మొన్న యవనస్తుడికి వాక్యం చెబుతుంటే హైదరాబాద్లో వాడు అన్నాడు, అంకుల్, యూ కెనాట్ క్వశ్చన్ అబౌట్ మై పర్సనల్ లైఫ్. దేర్ మస్ట్ బి ఏ privacy line in every individual life. You cannot peep, you cannot touch that line, uncle. Though you are a man of God, I honor you, but you cannot peep into that room. Nenu hey, useless fellow, I'm not peeping into your personal life, but I am warning you to come out from that nonsense. I'm not peeping.
వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఐఎమ్ నాట్ పీపింగ్. ఏం మాట్లాడుతున్నావు? నీ ఒంటరి రహస్య జీవితంలోకి తొంగి చూసేంత దరిద్రం నాకు లేదు. కానీ క్రీస్తుకు వెలుపడ్డ అంత ప్రత్యేక జీవితం వద్దని చెబుతున్నాను. ఇది హెచ్చరిక. క్రీస్తు రాకూడని, క్రీస్తు పిలిచిన రాలేనంత దూరంలో వేరుగా ఉండొద్దని మాత్రం చెబుతున్నాను అంతే. ఏమంటే క్రీస్తు రాకూడని ప్రైవేట్ లైఫ్ ఇది. పరితగించిన మాటలు కాకపోతే ఏం మాటలవి? తెలివిగా మాట్లాడుతున్నావు అనుకున్నావా? కాదు, గర్వంగా మాట్లాడుతున్నావు నేవో. వినయ భయభక్తుల చోట ఆధ్యాత్మిక అధ్యయం ప్రవేశించింది. ప్రమాదం సుమా, చాలా ప్రమాదం. రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని పక్కన పెట్టేసావు నువ్వు. ఏమంటుంది వాక్యం రోమా 13లో? రాత్రి చాలా గడిచి పగల సమీపంగా ఉన్నది గనుక అంధకార క్రియలను విసర్జించే తేజస్ సంబంధమైన ధూపకరం అలగించుకొని ముగింపులో ₹1,00,00,000 మాట. పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా. పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా అంటే వస్త్రం తీయకూడదు, నడికట్టు కట్టుకున్నట్టుగా ఉండాలి, చోడు తొడుక్కున్నట్టుగా ఉండాలి, హెల్మెట్ పెట్టుకున్నట్టుగా ఉండాలి, కట్కము ధరించిన వాడిగా ఉండాలి. ఇశ్రాయేలులో ఐగుప్తు దేశంలోని వాగ్దాన దేశాన్ని బయలుదేరినప్పుడు బయలుదేరేటప్పుడే వారు యుద్ధ సన్నద్ధులై బయలుదేరాలి. యుద్ధ సన్నద్ధులై బయలుదేరాలి. వాగ్దాన దేశానికి దగ్గరకు వచ్చి స్వాస్థ్యాలను పొందుకునేటప్పుడు కూడా సంఖ్య 32:20 యెహోవా తన ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి మీకు ఆ దేశమును స్వాధీనపరచే వరకు మీరు యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులై ఉండవలెను. బయలుదేరేటప్పుడు యుద్ధ సన్నద్ధులే, వాగ్దాన దేశంలో ప్రవేశించడం యుద్ధ సన్నద్ధులే. We are warriors all the time. సాధారణ మనుషుల కంటే, పౌరుల కంటే సైనికులకి మరింత జాగరూకత అవసరం కాదా? Being a soldier of Christ, you cannot entertain all this nonsense in your life. No. బాధ్యత గల దేవుని సైనికుడిగా నువ్వు ఇలా చేయడానికి వీల్లేదే. ఈనాటి క్రైస్తవ్యానికి భయము తగ్గింది. పై వస్త్రం పక్కన పడేశారు. నీ మీద భారము, నీ మీద ఉండవలసింది పక్కకి వెళ్ళిపోతున్నాయి. లేని పని అనవసరం మీదకు తెచ్చుకుంటున్నావు. ఏదేదో పూసుకుంటున్నావు, ఏదేదో రాసుకుంటున్నావు. వీటి వలన నువ్వు యేసుని ఎదుర్కొనలేకపోయే పరిస్థితి వస్తుంది. చిన్నదే కదనియా, ఒక్కటే కదనియా, ఎక్కడి దగ్గర రాజ్యపడి లోతో ప్రియ తమ్ముడా, నీ సరదా, నీ ఫీల్, నీకేదో మన చిన్న సాటిస్ఫాక్షన్, యేసు ముందు నిలబడలేని స్థితి నీకు తీసుకొస్తే ఎంత దుఃఖం అది. ఆ ఒక్క దినము సిగ్గుపడే కన్నా, దుఃఖపడే కన్నా ఇప్పుడు రోజు బాధపడ్డ తప్పులేదు నీ సమాజంలో స్నేహితులు ఎదుట. ఆ ఒక్క గడి అవమానపరచబడే బదులు ఈ రోజు అంత బాధపడ్డ తప్పులేదు. సంఘం ఎందుకు విఫలమవుతోంది? పరిశుద్ధతలో, పవిత్రతలో పడిపోయిన వాళ్ళు కాదు నేను చెప్పేది. వీళ్ళందరూ పరిశుద్ధులే. దే ఆర్ క్లీన్ అండ్ హోలీ, బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఫేస్ దేర్ గాడ్. నీ జీవితంలో సూటిగా ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. నీ జీవితంలో ఇదివరకంటే ఇప్పుడు కొంచెం కంఫర్ట్ జోన్కి ఇష్టపడుతున్నావు కదా? మోకాల మీద ఎక్కువసేపు గడపడం, ఉపవాసాలు ఉండటం, చేతులు ఎత్తడం, రాత్రి అంతా ప్రార్థన చేయటం, ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసావు కదా? సంగమా జాగ్రత్త. రెండవది భారం, సమర్పణ, వైరాగ్యం, ప్రతిష్ట, ఉపేక్ష, ఉపవాసం, ఇవన్నీ పక్కన పెట్టేశావు. ఏవేవో అలంకరణలు, సోకులు, ఆచారాలు నెత్తి మీదకి తెచ్చుకున్నావు. జాగ్రత్త. నీ ప్రయారిటీ లిస్ట్ మారుతోంది. జాగ్రత్త. మూడవది రాత్రి అని చెప్పే చివరిది మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మొదటి 3 వచనాలు చదివి పెట్టండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమార్ని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు
తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. చాలు, మంచిగా అందరం ఒక దేవునికి స్తోత్రం చెబుదామండి. అందరం కలిసి చెబుదామండి మరొకసారి. హల్లెలూయా. వినండి దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బుద్ధి లేనివారు, విడవబడిన వారు, తలుపులు మొయ్యబడిన వారు, నూనె కోసం రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు, కనికరమును పొందుకోలేకపోయిన వాళ్ళు, ఎంత ఏడ్చినడు తలుపు తీయక నిరాశలో మిగిలిపోయిన వాళ్ళు ఎవరు అని అడిగితే కన్యకలే సుమా. వారు తమ కన్యాత్వాన్ని కోల్పోలేదే, వారు తమ పరిశుద్ధాన్ని కాపాడుకున్నారే. వారు వేరొక ప్రియుని ఆశ్రయించిన వారు కాదే, తమ ప్రతిష్టను పరిశుద్ధతను పనంగా పెట్టిన వాళ్ళు కాదే. వాళ్ళు చాలా పరిశుద్ధులు. దెన్ వాట్ వాస్ ద ప్రాబ్లం? అందరికి దివిటీలు ఉన్నాయి, అందరి దివిటీలలో నూనెలు ఉన్నాయి, అన్ని దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి. ప్రియుని రాక ఆలస్యం ఒకటి చూచి బుద్ధి కలిగిన వారు బానే ఉన్నారు, కానీ బుద్ధి లేని వారు కునికారు. అందమా? లేదే. బుద్ధి లేని వారు కూడా, బుద్ధి కలిగిన వారు కూడా కొనికి నిద్రపోయారు. అందరూ కొనికి నిద్రపోయారు. ఇదిగో పెళ్లి కుమారుడు, ఈయనను ఎదుర్కొనరండి అని పిలవగానే బుద్ధి కలిగిన వారు లేచారు. వాళ్ళు లెగలేదు. అందమా? లేదు. బుద్ధి లేని వారు కూడా లేచారు. లేచారులేండి, కానీ బుద్ధి కలిగిన వారి దివిటీలు వెలుగుతున్నాయి, బుద్ధి లేని వారి ఆరిపోయాయి. అందమా? వాళ్ళే కూడా వెలుగుతూనే ఉన్నాయి. మరి ఇంకేంటి సార్? మరి ఏమిటండి ప్రాబ్లం? వీళ్ళు కునికారు, వాళ్ళు కునికారు, వీళ్ళు లేచారు, వాళ్ళు లేచారు. వీళ్ళకి సిద్ధులు ఉన్నాయి, దివిటీలు ఉన్నాయి, వాళ్ళకి దివిటీలు ఉన్నాయి, వీళ్ళ వెలుగుతున్నాయి, వాళ్ళే వెలుగుతున్నాయి. మరి ఏంటి ప్రాబ్లం? వీళ్ళు బుద్ధి కలిగిన వారు, వాళ్ళు బుద్ధి లేని వారు ఎందుకయ్యారు? వన్ వెరీ సింపుల్ స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే, ఈ నూనె ఈ దివిటి సరిపోతుంది, నో ప్రాబ్లం అని వీళ్ళు అనుకున్నారు. ఒకవేళ ఆలస్యం అయితే ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని ఒక 5గురు ఎక్స్ట్రా దివిటీలే కాక సిద్ధులలో నూనె పట్టుకున్నారు. ఈ ఎక్స్ట్రా పట్టుకున్న వాళ్ళు వీళ్ళు బచాయించారు, సేఫ్ అయిపోయారు. సరిపోతలే, పర్వాలేదులే అనుకున్న వాళ్ళు ఉండిపోయారు. ఇప్పుడు మీరు గమనించండి, వీళ్ళు పాపులు అంటావా? లేదు. నేను ఫస్ట్ నుంచి నెత్తి బాదుకొని ఏడ్చేది అదే. ఉండిపోయే వాళ్ళు పాపులు భ్రష్టులైతే ఎంత బాధ ఎందుకు ఉంటుందండి? పరిశుద్ధులు విడవబడే ప్రమాదం ఉంది, నీతిమంతులు విడవబడే ప్రమాదం ఉంది, రాకడు గురించి ప్రకటించిన వారే ఉండిపోయే ప్రమాదం ఉంది. నా బాధ అంత అది కదా. లోకస్తులో చెడిపోయిన వాళ్ళకి ఎంత బాధ లేదు. వీళ్ళంతా విడవబడే పరిస్థితికి వచ్చింది. వీళ్ళు వేరొక ప్రియుని ఆశ్రయించలేదే, తమ ప్రియుని మీద ఆశ పెట్టుకుని ఇదిగో పెళ్లి కుమారుడు ఎదురు చూస్తూ బతుకుతున్నారే. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటంటే, మా నూనె సరిపోద్ది, ఇప్పట్లో ఆరిపోయింది, పర్లేదు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు నా మాట వినండి. ఈ భక్తి చాలు, ఈ సమర్పణ చాలు, ఈ ఉపదేశం చాలు, ఈ అభిషేకం చాలు, ఈ నడిపింపు చాలు, అసలు ఈ సేవ చాలా అని ఒక మన తృప్తి వచ్చి చూసా, ఒక ధీమా ఊతించుడు. మళ్ళీ చెప్తున్నా, ఆ ధీమా నీ కొంప ముంచు తిరిగిపోతున్నా. పర్వాలేదులే, చాలే, ఇట్స్ ఓకే, నీ కొంప ముంచేది అదే. వాళ్ళేం చెడిపోయిన వాళ్ళు, భక్తిహీనుడు, లోకస్తులు కాదండి, చాలా మంచి వాళ్ళు. మా నూనె సరిపోతుంది అనుకున్నారంతే. ఏమోలేండి, ఎందుకన్నా మంచిది, ఒకవేళ ఆయన ఆలస్యం అయితే అని గబగబా ఈ దివిటి గాక ఒక సిద్ధలో సపరేట్గా ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నారా? నా చివరి మాట వినండి, ఎక్స్ట్రా ఆయిల్ అనండి కొంచెం గట్టిగా. ఈ ఎక్స్ట్రా చేసేవాడు కావాలి. భక్తి, సేవ, ప్రార్థన, సమర్పణ, పరిచర్య, ఇచ్చుట, దరిద్రం. ఇందాక ఆయన వేరుకు మీరు మాట్లాడుతుంటే బాధ అనిపించింది. ఎక్స్ట్రా
తీసుకునే వాళ్ళు తయారయ్యారు. సారీ టు హియర్. దానికి మనం ఎక్స్ట్రాగా రెస్పాండ్ అవ్వాల్సింది కూడా అవసరం లేదు. ఇట్స్ ఓకే. కానీ మనం ఒకటి చేద్దాం, ఎక్స్ట్రా ఆయిల్ కావాలి. ఈ నూనె సరిపోదు, ఈ తైలం సరిపోదు, ఈ ఆత్మ సరిపోదు, ఈ అభిషేకం సరిపోదు. నేను ఇంకా నింపబడాలి, నేను ఇంకా పొందుకోవాలి. ఈ కృప చాలదు, ఇంకా కనిపెట్టాలి, ఇంకా ఉపవాసం ఉండాలి, ఇంకా వైరాగ్యంలోకి రావాలి, ఇంకా ప్రతిష్టలోకి రావాలి, ఇంకా అధికంగా గడపాలి. నేను ఇంకా తైలమును పొందుకోవాలి, అదనంగా ఈ కృపలోకి రావాలేమో. ఎక్కడైనా అంతే. అంత అబ్రహాం కుటుంబానికి ఇస్సాకు లాంటి యోగ్యుడికి పెండ్లి కుమార్తె కావాలంటే ఏం చేయాలి? సింపుల్. అమ్మా, నా దాహానికి నీళ్ళు పోస్తావని అడుగుతాను. ఆవిడేమనాలి? నీకే కాదయ్యా, ఒంటెలకు కూడా అనాలి. నీ మనస్సులో అది ఉన్నప్పుడు అలాగే అడగొచ్చుగా, దాపరకం ఎందుకు? అమ్మా, నాకు నా ఒంటెలకు కాసిన నీళ్ళు పోస్తావని అడగొచ్చుగా. నేను అడగను. నాకు కాసిన నీళ్ళు పోస్తావని అడుగుతా. కానీ ఆవిడే నేను అడిగినది చెయ్యాలి, నేను అడగనిది కూడా అబ్బా చెప్పిందే చేయలేకపోతున్నామండి. ఇస్సాకు వధువు అవటం అంత ఈజీ కాదు. మహా అయితే పెళ్లి విందులో కూర్చొని తినడానికి పనికి వస్తామేమో. పెండ్లి కుమార్తె స్థానానికి రావడం అంతే జోక్ కాదు. ఆయన నాకు చెప్పిందే కాదు, నాకు బయలుపరిచిందే కాదు, నాకు ఆజ్ఞాపించిందే కాదు. కాస్త ఎక్కువే చేస్తాను నేను, ఇంకొంచెం ఎక్కువే చేస్తాను నేను. నీకు ఇచ్చిన తలాంతును 10 చేసావు, శభాష్. అలా అన్న పక్కన కూర్చోబెట్టాడు. 5 చేశాడు, శభాష్, పక్కన కూర్చోబెట్టాడు. ఒకటి కూడా వచ్చాడు, అడేమి చేయలా, ఆడిది లాక్కుని నానా ఇట్రా అని 10కి ఇచ్చి నువ్వు చెయ్యి ఎక్స్ట్రా. అదే నా పనితో ముట్టించానా, ఇప్పుడు చేయుచున్నది వేరొకనిది నాకు అప్పగించాడు, ఎక్స్ట్రా చేయటానికి కావాలి. దావీదంటాడు, 100 మంది ఫిలిస్తీన్లు ముందోళ్ళు కావాలి అంటే వెళ్ళి 200 మంది ఫిలిస్తీన్లు ముందోళ్ళు తెచ్చాడు. రిబ్కా నాకు దాహం తీర్చండి, నీ ఒంటెల దాహం. వీళ్ళందరూ ఎక్స్ట్రా చేసిన వాళ్ళు. సంగమా, దైవజనుడా, నీకు అప్పగించిందే చేయకపోతే, నీకు చెప్పిందే చేయలేక చతికిలిపెడితే, అది పూర్తి చేసి ఎక్స్ట్రా ఇంకెప్పుడు చేస్తావు? ఈ నూనె చాలే, ఈ భక్తి చాలే, ఈ అభిషేకం చాలే, నేర్చుకున్న వాక్యం చాలే అని సరిపెట్టుకోకుండా ఇంకా ఆయన పాదాల దగ్గర కూర్చుందాం, ఇంకా ఉపవాసాలు చేద్దాం, ఇంకా మోకాలు వేద్దాం, ఇంకా కనిపెడదాం. ఏమో కృపగల దేవుని ఆత్మలను దర్శిస్తాడేమో. ఈ రాత్రి నాతో కలిసి ప్రార్థించడానికి ఎవరు ఇష్టపడుతున్నారు? ఎవరో 100 రూపాయలు సంద పెట్టి నా కోసం నువ్వు చేయి ప్రార్థన పడుకోవటం కాదు. ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, రాకడిని గురించి ఎంతగా ప్రకటించావే బిడ్డ, నన్ను ఎందుకు ఎదుర్కోలేకపోతున్నావు? పాపంలో పడలేదు, చెడిపోలేదు. నెంబర్ 1, ఎందుకో నీకు కంఫర్ట్స్ ఇష్టం అవుతున్నాయి. కంఫర్ట్స్, సుఖభోగం కావాల్సి వస్తుంది. కష్టపడలేకపోతున్నావు, ఒక్క పొడ్డు తిండికి ఆగలేకపోతున్నావు, ఒక్క రాత్రి నిద్రకు ఆగలేకపోతున్నావు, ఒక్క 10 నిమిషాలు చేతులు ఎత్తలేకపోతున్నావు, ఒక్క పావు గంట మోకరించలేకపోతున్నావు. ఎందుకో నీకు మంచం దరిద్రం పట్టుకుంటుంది. జీవితానికి శాపం. తగ్గించాయి సుఖం, మెల్లమెల్లగా దూరం అయిపో. అవసరమైనవి పక్కన పెట్టి, వైరాగ్యాన్ని, ఉపేక్షణ, సమర్పణని పక్కన పెట్టి, లేనిపోని సోకులు, అందాలు, అలంకరణలు నెత్తి మీద తెచ్చుకుంటున్నావు. దరిద్రం అంతా వదిలాయి. ఇంట వంటలని చెత్త మీదకి తెచ్చుకుంటున్నావు, తీసాయి. 3, ఈ మాత్రం చాలు అనుకుంటున్నావు. వద్దు, కొంచెం ఎక్స్ట్రా చేయి. ఎవరి తీర్మానాలకు రావడానికి ఇష్టపడుతున్నారు? ఒక్క నిమిషం మోకరించు.